Hi guys, welcome to first episode of Founders Code. ఈరోజు మనతో ఉంది కృష్ణ. సో ఈ ట్రాన్సిషన్ ఎట్లయింది ఒక మెయిన్ పేజ్ నుంచి జాబ్ పోర్టల్ కైండ్ ఆఫ్ థింగ్ దానికి? ఫ్రీలాన్సింగ్ అనేది చాలా వైడ్ టాపిక్ అనమాట. అంటే మన వాళ్ళు దాన్ని టచ్ చేయడానికి వెళ్ళదు, ఎందుకంటే అసలు క్లయింట్స్ రారేమో, స్కిల్ ఉన్నా కూడా మనకు తెలియదేమో. లైక్ ఎవరు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేరు యాక్చువల్లీ. స్కూల్లో ప్రతిదీ చెప్పేసరికి పెద్ద కూడా ప్రతిదీ అందరు చెప్తారని మనం అనుకోని వచ్చేసరికి ఎవరు ఏం క్లారిటీ చెప్పరు మనకి. సో ఖచ్చితంగా ఏ వల్ల జాబ్స్ పోతాయి. టు ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫౌండర్స్ కోడ్. ఈరోజు మనతో ఉంది కృష్ణ. సో ఫ్రంట్లైన్స్ మీడియా అంటే మనకి ఎవరికి తెలియకుండా లేదు. సో ఈ ఫ్రంట్లైన్స్ మీడియా స్టార్ట్ చేయడానికి, ఇంతమందికి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ఎంతో అంత స్ట్రగుల్ అయితే అయి ఉంటుంది. సో ఆ స్ట్రగుల్స్ ఏంటిది, ఆ స్ట్రగుల్స్ నుంచి ఆ స్ట్రగుల్స్ ఎట్లా ఓవర్కమ్ చేసి ఇంత దూరం వచ్చిరో మనం తెలుసుకుందాం. హాయ్ కృష్ణ. హాయ్ సంజయ్. హాయ్. సో మన పాడ్కాస్ట్ చాలా ఓవర్ వ్యూ అయిపోయింది. సో ఒక మీమ్ పేజ్ నుంచి ఇలా ట్రాన్సిషన్ అవ్వడానికి ఎన్నో స్ట్రగుల్స్ అయి ఉంటాయి మనకి. సో ఈ ట్రాన్సిషన్ ఎట్లయింది ఒక మీమ్ పేజ్ నుంచి జాబ్ పోర్టల్ కైండ్ ఆఫ్ థింగ్ దానికి? సో బేసిక్గా మీమ్ పేజ్ నుంచి ఎడ్యుటెక్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలే. సో ఒక ఫన్ బేస్ కింద స్టార్ట్ చేసాం, లైక్ కాలేజ్లో ఉన్న ప్యాషన్తో స్టార్ట్ చేసాం. సో ఫార్చునేట్లీ అది ఒక ఎడ్టెక్ కింద కన్వర్ట్ అయ్యి ఇప్పుడు ఇంతమంది, లైక్ కరెంట్లీ వీ హ్యావ్ అరౌండ్ 51,000 యాక్టివ్ లెర్నర్స్ ఇన్ అవర్ పోర్టల్. అండ్ ఆల్సో వీ ఫెస్ట్ జాబ్స్ ఫర్ అరౌండ్ 7,000 మెంబర్స్ అనమాట. సో ఒక కాలేజ్ కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ చూసుకుంటే పర్ ఇయర్ ఒక 150 to 200 ప్లేస్మెంట్స్ ఇవ్వచ్చు. సో నా స్పాన్ ఆఫ్ 3 years వీ ఫెస్ట్ అరౌండ్ 7,000 జాబ్స్. సో మోర్ దెన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో దట్స్ వాట్ వీ అచీవ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా అని నేను అనుకుంటా. సో గెటింగ్ ఏ జాబ్ ఈజ్ నాట్ జస్ట్ అతనికి జాబ్ తెచ్చుకున్న అతనికి ఒకటే కాదు, దానివల్ల ఒక ఫ్యామిలీ మొత్తం కూడా సస్టైన్ అయిపోతుంది. సో ఇట్ గివ్స్ అ హోప్ టు వన్ ఫ్యామిలీ. సో దట్స్ వాట్ వీ బిలీవ్. సో జాబ్ ఇప్పించడమే కాకుండా ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళకి జాబ్ కావాల్సిన స్కిల్స్ కూడా నేర్పించడం ఏదైతుందో వాళ్ళకు కూడా జాబ్ సెర్చింగ్లో కానీ జాబ్ అప్లై చేసినప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో ఇట్లా కౌన్సిల్ స్టార్ట్ చేయొచ్చు అన్న ఐడియా ఎట్లా వచ్చింది? సో ఏది కూడా ఇక్కడ ఏది ప్లాన్డ్గా లేదు. సో వాట్ ఎవర్ వి స్టార్టెడ్ యాజ్ ఎ మెయిన్ పేజ్ అదొక్కటే నేను ప్లాన్ చేసింది, ఎందుకంటే నా ప్యాషన్ అది కాబట్టి. సో ఇలా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో ఒక్కడితో స్టార్ట్ చేశాను. దెన్ ఐ గాట్ మై కో ఫౌండర్, ఫార్చునేట్లీ హీజ్ ఉపేంద్ర. దెన్ వీ గాట్ ఎ టీమ్ ఆఫ్ అరౌండ్ 4 members who are very interested in making content through memes. సో రంజిత్ ఇలాగ కొంతమంది చాలా మంది కలిసారు. దెన్ సాయి కుమార్ ఇలా. సో వాళ్ళందరిది ఒకటే ప్యాషన్. సో వాళ్ళ ప్యాషన్ ఏంటంటే మీమ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ని స్టూడెంట్స్కి ఇవ్వాలని. సో దెన్ స్టూడెంట్స్ అన్న మీమ్స్ ద్వారా ఇంత క్లియర్గా అర్థమవుతుంది. సో ఐ రిమెంబర్ పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు దట్స్ వేర్ వీ గాట్ సో మచ్ ఆఫ్ చాలా మంది మమ్మల్ని ఫాలో అవ్వడం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. లైక్ పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద మేము జావా మీద కాన్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసాం. దాన్ని కోవిడ్ టైం కాబట్టి కాలేజెస్లో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. కాలేజెస్ నుంచి ఓకే చాలా బాగుంది, వీళ్ళు ఫన్ వేలో కంటెంట్ చాలా జనరేట్ చేస్తున్నారు అని చెప్పి కాలేజ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ మమ్మల్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఈవెన్ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ కూడా వీళ్ళని ఫాలో అవ్వండి, దెర్ ఆర్ జాబ్ అప్డేట్స్, కొంచెం కంటెంట్ మెయిన్ బేస్డ్ కంటెంట్ టెక్ రిలేటెడ్ వేస్తున్నారు అని చెప్పి ఫాలో అయ్యి వాళ్ళే ఫాలో అయ్యేలా చేశారు. దెన్ దాన్ని మేము ఏం చేసామంటే స్టూడెంట్స్ అడగడం స్టార్ట్ చేశారు, అన్న మీరు ఎందుకని కోర్స్ స్టార్ట్ చేయకూడదు, లైక్ మీరు చాలా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో టీచ్ చేస్తున్నారు, అది కూడా మీన్లో అర్థమయ్యే రకంగా. లైక్ ఎఫ్ఎల్ఎంలో టీచ్ చేసే ట్రైనర్స్ కూడా దే ఆర్ నాట్ టీచర్స్ యాక్చువల్లీ. ఒక ఫ్రెండ్ ముందు రోజు రాత్రి చెప్తే మనకి ఎంత బాగా తలకెక్కుతుంది. సో అట్లా ఎఫ్ఎల్ఎంలో ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే ఇంకా స్టూడెంట్స్ ఇన్ఫ్లో అనేది పెరిగింది. సో వాళ్ళ రిక్వెస్ట్ మీద స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ ఓన్లీ 3 students, లైక్ మేము 2 ఫ్యాకల్టీతో 3 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసాం. ఈ రోజు పర్ మంత్ వీఆర్ హ్యావింగ్ 1,000 members స్టూడెంట్స్ ఆన్ బోర్డింగ్ పర్ మంత్ అనమాట. సో దిస్ ఈస్ వాట్ వీ అచీవ్డ్, లైక్ నథింగ్ ప్లాన్, జస్ట్ ఫార్చ్యూన్ అనుకోవచ్చు అండ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. అండ్ కన్సిస్టెన్సీ కూడా ఉంది మనకి. నేను మీరు ఎప్పటి నుంచో పరిచయం చూస్తున్నా, కన్సిస్టెన్సీ కూడా ఉంది మనకి. ఐ మీన్ అంటే ఈ మొత్తం దాంట్లో నేను ఒకటి అడుగుదాం అనుకున్నా ఏంటిది అంటే, కంపెనీ పెద్దగా అయిపోయినాక కింద టీం అనేది ఎవరు ఉంటారో కూడా మనకు తెలియదు. బట్ కంపెనీ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఒక కో ఫౌండర్ని చూస్ చేసుకోవాలన్నా, ఒక టీమ్ని చూస్ చేసుకోవాలన్నా చాలా పారామీటర్స్ చూడాల్సి వస్తుంటుంది మనకి. సో అట్లా మీరేం చేసారు మీ కో ఫౌండర్లో, స్టార్టింగ్ టీంలో?
సి స్ట్రగుల్ యాక్చువల్లీ నా కోఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఉపేంద్ర, సో తను నేను అతన్ని కోఫౌండర్ కింద తీసుకోవడం సారీ కోఫౌండర్ కాదు, లైక్ హీస్ మై క్లాస్మేట్స్. స్టార్ట్ చేసిన అందరు నా క్లాస్మేట్సే. వాళ్ళు చేసే చిన్న చిన్న చిల్లర పనుల దగ్గర నుంచి పెద్ద పెద్ద మోటివేషన్ దాకా అన్నీ నాకు తెలుసు. ఉపేంద్ర ఎవరైతే ఉన్నారో, సో హీఈస్ ఏ జావా ట్రైనర్ ఇన్ టీసీఎస్. నేను తనను ఆన్బోర్డ్ చేసుకునే టైం నాతో తను జాయిన్ అయ్యే టైంకి హీఈస్ ఏ ట్రైనర్ ఇన్ టీసీఎస్. అంటే ఎవరైతే ఫ్రెషర్ కాలేజ్ అయిపోయి ప్లేస్మెంట్స్ కోసం ప్లేస్మెంట్స్లో టీసీఎస్ క్రాక్ చేసి టీసీఎస్ కంపెనీకి వస్తారో అక్కడ ఉపేంద్ర అనే పర్సన్ ట్రైన్ చేస్తున్నాడు. సో ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉపేంద్రకి తెలుసు ఒక స్టూడెంట్ ఎలా ఉంటాడు, అతనికి ఎలా ట్రైన్ చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి, ఎలా కెరీర్ అడ్వాన్స్ చేయాలి. బికాస్ తను స్టార్ట్ చేసినప్పుడు టీసీఎస్లో ఈ శాలరీస్ అరౌండ్ 20,000. బట్ తను ఎప్పుడైతే ఎఫ్ఎల్ఎంలోకి వస్తున్నప్పుడు తన శాలరీ 30 lakhs per annum, 36 యాక్చువల్లీ. సో అంత ప్యాకేజ్ వరకు వెళ్ళారంటే ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ కెరీర్. సో ఒక కెరీర్ ట్రాన్స్ఫర్మేషన్ తనకు తెలుసు, కెరీర్ స్టార్ట్ చేయడం ఎలాగో కూడా తనకు తెలుసు. సో ఇలాగా ఆల్రౌండ్గా అన్ని టెక్ స్టాక్స్ తెలిసిన ఒక టెక్ పర్సన్ నాతో పాటు ఉండడం అనేది ఆబ్వియస్గా నా ఫార్చునేట్. అండ్ అందులో కూడా తన క్లాస్ పెట్టడం వల్ల ఐ నో తను ఐ షుడ్ టెల్ దిస్ బికాస్ తన ఫాదర్ ఆటో డ్రైవర్. ఐ నో హీ స్ట్రగుల్స్. తను గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. చదువు యొక్క వాల్యూ తనకి చాలా బాగా తెలుసు. ఫ్రమ్ స్టార్టింగ్ డే హీ స్టార్టెడ్ స్ట్రగ్లింగ్. ఎందుకంటే చదువుకుంటేనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది బాగుపడుతుంది అని ఒక ఐడియాలజీ తనకు గట్టిగా నమ్ముతాడు అనమాట. సో అందుకనే తన స్టూడెంట్స్ కూడా అలా చెప్తాడు. సో తనే స్టార్ట్ చేశాడు. ఐ కాల్డ్ హిమ్ వన్స్, ఇలాగ ఎఫ్ఎల్ఎం అనేది నేను స్టార్ట్ చేశాను. ఫార్చునేట్లీ అది చాలా పెద్దగా అయిపోయింది, గ్రో అవుతుంది. ఇంకా నాకు దాని మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఐ నీడ్ సమ్ వన్ హూ నీడ్ టు సపోర్ట్ మీ. ఐఎమ్ నాట్ ఎ టెక్కీ గై, ఎందుకంటే నేను ఈసీ నుంచి నేను వర్క్ చేసింది కూడా ఈసీ మీదే. సో నాకు ఒక టెక్ గై కావాలి. సో టెక్ గై ఎవరు ఉన్నారంటే ఐ ఫౌండ్ హిమ్. సో తనకు చెప్పాను. సో అతనికి ఉన్న బిజీ స్కెడ్యూల్లో ఆ టైంలో వర్క్ చేస్తూ హీ స్టార్టెడ్ టీచింగ్ ఫర్ ఓన్లీ 2 students. ఇద్దరికి స్టార్ట్ చేసిన తను ఈ రోజు ఉపేంద్ర ఒక బ్యాచ్ తీసుకున్నాడంటే ఆ బ్యాచ్లో మినిమం 2,000 members ఉంటారు అనమాట. సో అలాంటి స్టేజ్ వరకు తను వెళ్ళాడంటే లైక్ మన రాకెట్ ఒక ఫ్యూయల్ యాడ్ అయినట్టు ఒక అట్లాంటి ఎక్కువ పార్ట్నర్ దొరుకుతుంది మనకి. ఎస్ రైట్. సో మీరు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ప్లాన్డా అన్‌ప్లాన్డా అంటే ఎందుకు అవుదాం అనుకున్నారు? అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నా జర్నీ డే 1 నుంచి ఫస్ట్ నా జర్నీ తీసుకుంటే దాంట్లో ఫస్ట్ స్టెప్ వేసింది మీరే. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే యు ఆర్ రన్నింగ్ ఏ కంపెనీ. నాకు ఆ రోజు మీరు కాల్ చేసి నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ డెలివరీ రైడర్. అప్పట్లో నేను కాలేజ్లో ఉన్నా. మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీరు ఎందుకని ఒక వెబ్సైట్ బిల్డ్ చేయకూడదు అన్నారు. నాకు వెబ్సైట్ అంటే ఏంటో తెలియదు అట్ దట్ టైం. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఫ్రీగా వెబ్సైట్ చేసి ఇచ్చారు. ఆ వెబ్సైట్లో నేను జాబ్ పోర్టల్స్ నాకు తెలిసిన నేను వేసుకుంటూ వస్తున్నాను. బాగా ఫ్లో పెరిగిపోయింది. లైక్ కరెంట్లీ తీసుకుంటే వీ హ్యావ్ అరౌండ్ 15,000 students అప్లయింగ్ ఫ్రమ్ అవర్ పోర్టల్ డైలీ. ఆ టైంలో లైక్ అప్పట్లో 1 or 2 అప్లై చేసేవాళ్ళు. కన్సిస్టెన్సీ ఈజ్ అ కీ అని నేను నమ్ముతా. డైలీ 4 o'clock లేచి ఉన్న అన్ని జాబ్ పోర్టల్స్లో కూడా వెతికి జెన్యూన్ అనిపించిన అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. అప్డేట్ చేసుకోవడం వల్ల జాబ్స్ రావడం స్టార్ట్ అయింది. జాబ్స్ వచ్చిన వాళ్ళు ఇంకా వేయండి అని అడిగారు. లైక్ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పారు. ఆ 10 మంది ఇంకా వేయండి అని అడిగారు. సో ఇంకా ఎఫర్ట్స్ పెడుతూ వచ్చాను. లైక్ 4 o'clock లేచి till 8 o'clock ఐ వాజ్ సిట్టింగ్ ఆన్ ద సేమ్ టాస్క్. ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి వెతుక్కుంటూ వేసుకోవడం స్టార్ట్ చేశాను. దెన్ ఫ్లో పెరిగిన తర్వాత ఆబ్వియస్గా దాన్ని షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. దాన్ని కాలేజ్లో ఎక్కువ మంది షేర్ చేసుకున్నారు. లైక్ కాలేజ్ ఫ్యాకల్టీనే షేర్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత దెన్ హెచ్ఆర్ స్కీమ్, మా కంపెనీని మీరు వేశారు, దీనివల్ల మాకు ఇన్ని ప్రొఫైల్స్ వచ్చాయి అన్నారు. థ్యాంక్స్ అని చెప్పారు ఫస్ట్. ఓకే థ్యాంక్స్ అన్నాను. తర్వాత వాళ్ళ మౌత్ పబ్లిసిటీలో వాళ్ళు షేర్ చేసుకున్నాం. ఒక హెచ్ఆర్ యొక్క స్ట్రగుల్ ఏముంటుందంటే కొన్ని ప్రొఫైల్స్ అతనికి కావాలి. కంపెనీలో ప్రెషర్ ఉంటుంది, నాకు జావా ఫుల్ స్టాక్ సంబంధించిన ప్రొఫైల్స్ కావాలి అంటే ఆ హెచ్ఆర్ ఎక్కడెక్కడో ఎత్తుతారు. ఆ ఎక్కడెక్కడో ఎతికే బదులు వై నాట్ ఎఫ్ఎల్ఎంలో ఉన్నది మొత్తం స్టూడెంట్సే. దెన్ హెచ్ఆర్స్ రావడం స్టార్ట్ చేశారు. నేను వేస్తూ వెళ్తాను ముందరికి. అలా వేస్తూ వెళ్తుంటే చాలాసార్లు ఫ్రీగానే వేశాను. నాకు తెలియదు అసలు డబ్బులు తీసుకుంటారా అని. దెన్ వాళ్ళు అడిగారు. కొంతమంది డిలే అయింది. లైక్ వేసే ప్రాసెస్లో ముందు వాళ్ళు చేస్తా తర్వాత మీరు చేస్తా అంటే వాళ్ళు ఆగేవాళ్ళు కాదు, మాకు అర్జెన్సీ ఉంది. దెన్ కొంతమంది చెప్పారు నేను మీకు పే చేస్తాము అని. సో ఇలా కూడా పే చేస్తారు అనుకున్నా. దాన్నే స్టాఫింగ్ కంపెనీ అంటారు బేసిక్గా. బయట జరిగే ప్రాసెస్ అది. సో నేను అనుకోకుండా నాకు తెలియకుండా నేను ఒక స్టాఫింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను. హెచ్ఆర్ స్టార్టెడ్ పేయింగ్ us to post the job updates in our portal because ఎక్కువ మంది స్టూడెంట్స్ అక్కడే దొరుకుతున్నారు కాబట్టి.
దెన్ దే స్టార్టెడ్ పేయింగ్ అస్. దాని ద్వారా మేము ఇది ఒక స్టాఫింగ్ పోర్టల్ స్టార్ట్ అయింది. దానికంటే ముందు ఎటెక్ లైక్ వీ స్టార్టెడ్ ట్రైనింగ్. ఈ హెచ్ఆర్స్ కాంటాక్ట్స్తో మేము వాళ్ళకి ఇంటర్వ్యూస్ లాంటివి ట్రైన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే లైక్ ఈ వెబ్సైట్ కానీ యూట్యూబ్ కానీ ఆల్ ది సోషల్ కంటెంట్ పోస్ట్ చేయడం, లైక్ ఇట్ బికేమ్ ఎ హ్యాబిట్. కన్సిస్టెన్సీతో ప్రతిరోజు లైక్ 365 days 2020, 2021 అండ్ 22 365 రౌండ్ ద క్లాక్ ఓన్లీ ఎఫ్ఎల్ఎంఏ మైండ్లో ఉండింది, అట్లే వర్క్ చేసాం అనమాట. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పుడు కూడా నేను చూస్తున్నా, ఐ మీన్ మీ స్టోరీస్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ ఏదైనా, ఐ మీన్ నేర్పించడం ఎవరైనా నేర్పిస్తారు అని నేను అనుకోవడం, మాకు చూసినప్పుడు అర్థమైన దాన్ని బట్టి నేర్పించడం ఎవరైనా నేర్పిస్తారు, ఇన్స్పైర్ చేయడం ఇంపార్టెంట్. ఐ మీన్ నువ్వు తెచ్చుకోగలుగుతావు, నువ్వు చేసుకోగలుగుతావు అని ఇన్స్పిరేషన్ అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో ఇన్స్పిరేషన్ ఇస్ ద కరెక్ట్ వర్డ్. ఎందుకంటే చాలా మంది నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తే భయ్యా మోటివేట్ చేయండి అంటారు. ఈ కాలంలో మనం మోటివేట్ చేస్తే మోటివేట్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. వాడికి ఒక ఇన్స్టింక్ట్ అనిపించాలి, ఓకే నేను ఇది చేస్తే దీని అవుట్కమ్ ఇది. ఏదన్నా కానీ ఒక సొల్యూషన్, ఒక ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లంకి ఇలా చేస్తే సొల్యూషన్ అని చెప్పామనుకోండి, దానికి వాడు ఇన్స్పైర్ అవుతాడు. సో ఇప్పుడు ఈ జనరల్గా ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు కదా, అది కూడా ఒక స్కిల్లే కదా. ఆ స్కిల్స్లో స్కోప్ ఉందా? ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ మీద ఇండియాలో స్కోప్ ఉందా? అఫ్ కోర్స్. మన సౌత్ ఇండియాలో ఫ్రీలాన్సింగ్ అనేది చాలా వైడ్ టాపిక్ అనమాట. అంటే మన వాళ్ళు దాన్ని టచ్ చేయడానికి వెళ్ళదు, ఎందుకంటే అసలు క్లయింట్స్ రారేమో, స్కిల్ ఉన్నా కూడా మనకి తెలియదేమో, లైక్ ఎవరు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేరు యాక్చువల్లీ ఫ్రీలాన్సింగ్ అనే టాపిక్ మీద. సో ఫ్రీలాన్సింగ్ నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. లైక్ ఒక స్టూడెంట్ నార్త్ ఇండియాలో ఒక స్కిల్ నేర్చుకున్నా అంటే వాడి ఎండ్ గోల్ జాబ్ తెచ్చుకోవడం కాదు, వాడి ఎండ్ గోల్ ఏంటి అంటే డబ్బులు సంపాదించడం. సో ఎప్పుడైతే నీకు డబ్బులు సంపాదించాలన్న గోల్ ఉందో, నీ దగ్గర ఒక స్కిల్ ఉందో, దాన్ని ఎలాగ వాడి డబ్బులు సంపాదించాలన్నది మనం ఆలోచిస్తాం. కానీ నీ ఎండ్ గోల్ ఎప్పుడైతే డబ్బులు కాదు జాబ్ అనేది ఉంటుందో, ఆ జాబ్ ఎలా తెచ్చుకోవాలనేది మనం ట్రై చేస్తున్నాం. అప్పుడు జాబ్ చేస్తే కూడా డబ్బులే వస్తాయి, బట్ స్టిల్ సిచ్యువేషన్ బాగాలేని టైంలో మన దగ్గర ఉన్న స్కిల్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే ఒక ఐడియాలజీ మనకు ఉంటే ఖచ్చితంగా ఫ్రీలాన్సింగ్ అనేది మన సైడ్ కూడా బాగా బూమ్ అవుతుంది. ఫ్రీలాన్సింగ్లో కొంచెం ఉన్న, ఐ మీన్ మిస్కన్సెప్షన్ కాదు, ఒక ఉన్న అడ్వాంటేజ్ ఏంటిది అంటే మన ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు, మన ఇష్టం లేనప్పుడు ఆపేయచ్చు అనుకుంటారు. బట్ అదొక దాదాపు సెమీ బిజినెస్ లాంటిదే. ఒకసారి స్టార్ట్ చేస్తే చేసేయాల్సి ఉండే, మనకు టైం అంటూ ఉండదు అంతే. బిజినెస్ ఫ్రీలాన్సింగ్ ఈజ్ ఎ బిజినెస్. అంటే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసి సోలోగా స్టార్ట్ చేసి ఒక టీమ్ని బిల్డ్ చేసుకుని కంపెనీ ఫామ్ చేసిన ఫ్రీలాన్సర్స్ చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైనాన్స్ విత్ శరణ్ తీసుకుంటే, హీ స్టార్టెడ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్, ఇప్పుడు హీ బిల్డ్ ఎ కంపెనీ ఆన్ హిస్ ఓన్. సో అలాగా ఫ్రీలాన్సింగ్ని కెరీర్ కింద చూస్ చేసుకుంటే ఇట్స్ గుడ్, బట్ దానికోసం యూ నీడ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. ఈ మేనేజింగ్ స్కిల్స్ కూడా రావాలి. ఎగ్జాక్ట్లీ. సో అదే లైక్ నేను కూడా అందుకే చెప్తా ఉంటా, ఎవరైనా కూడా బిజినెస్ కానీ స్టార్ట్అప్ కానీ స్టార్ట్ చేయాలి అంటే ఒక్కసారి ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళని చూసి, లేదా మీరైనా 1 year జాబ్ చేసి బయటకు వస్తే దెర్ ఈస్ ఎ లాట్ టు లర్న్. ఎందుకంటే నేను తీసుకున్నప్పుడు ఐ డిడ్ జాబ్ సమ్వేర్, అర్థమవుతుంది వాళ్ళకి ఒకడు ఎందుకు అంత స్ట్రగుల్ అవుతున్నాడు వాడి కంపెనీని. అవతల ఒక మేనేజర్ నిన్ను ప్రెషర్ చేస్తున్నాడు అంటే వాడి స్టార్ట్అప్ వాడి ఓనరు ఆ మేనేజర్ని ఎంత ప్రెషర్ చేస్తుండొచ్చు. సో ఆ మేనేజర్ ఎంత సంపాదించవచ్చు, ఆ మేనేజర్ నీకెంత ఇస్తున్నాడు. సో ఈ ఫ్లో అనేది మనకు అర్థం అవ్వాలంటే మనం ఒక జాబ్లో వర్క్ చేస్తే మంచిదన్నది నా ఒపీనియన్. నేనేం నమ్ముతా అంటే మన బిజినెస్ స్కేల్ కావాలి అంటే ఆటో పైలట్ మోడ్లో ఉండాలి. ఆటో పైలట్ మోడ్లో ఉండాలి అంటే ఎంప్లాయీస్ కరెక్ట్ ఉండాలి. ఎంప్లాయీస్ కరెక్ట్ ఉండాలంటే మనం కరెక్ట్ హ్యాండిల్ చేయగలం. సో ఇవన్నీ మనకు అలవాటు కావాలి అంటే జాబ్ చేయడం కూడా బెటర్ ఆప్షన్ మనం స్టార్ట్ చేసే ముందు. సో ఇప్పుడు జనరల్గా మన బిజినెస్, ఐ మీన్ రెవెన్యూ మోడల్ ఏంటిది ఎఫ్ఎల్ఎం? సో ఇందాక చెప్పినట్టు ఎఫ్ఎల్ఎం ఈజ్ ఎ స్టాఫింగ్ కంపెనీ అండ్ ఎఫ్ఎల్ఎం ఈజ్ ఎ ఎడ్టెక్ కంపెనీ వేర్ వి ట్రైన్ స్టూడెంట్స్. దెన్ వీ హ్యావ్ ఎంఓఎస్ విత్ కాలేజెస్. సో కాలేజ్లో ఎంఓఎస్ తీసుకొని అక్కడ ట్రైన్ చేస్తుంటాం ప్లేస్మెంట్స్కి. సో బేసిక్గా దిస్ ఈజ్ వాట్ ఎఫ్ఎల్ఎం ఇలా ఎఫ్ఎల్ఎం అనేది యాన్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ ఇన్వెస్ట్ ఇన్ సమ్వేర్, లైక్ ఐ ఇన్వెస్ట్ ఇన్ స్కూల్స్ కానీ ఇలాంటివి. సో ఓవరాల్గా నా పర్సనల్గా నేను స్కూల్స్ కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేనేమనుకుంటా అంటే ఫ్యూచర్లో అన్స్కూలింగ్ అనే కాన్సెప్ట్ వస్తుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఐ మీన్ ఇప్పుడు రెగ్యులర్ ఉన్న మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్ కాకుండా అన్స్కూలింగ్ లైక్ గురుకుల్స్ కానీ ఏదన్నా వస్తుంది, స్టడీ ఏం ఆడిపోతుందని నేను అనుకుంటున్నాను. అది అవుతుంది అంటారా? అట్లా జరుగుతుంది ఖచ్చితంగా. లైక్ గ్రాడ్యుయేషన్ చేశాక ఇప్పుడున్న పర్సెప్షన్లో మన దగ్గర లైక్ మన సౌత్ ఇండియా సైడ్ దెర్ ఈస్ ఏ స్ట్రీమ్ లైన్. అంటే ఈ స్ట్రీమ్ లైన్లో మనం వెళ్ళదు. ఏంటి అంటే స్కూల్ అయిపోయింది, ఇంటర్ తీసుకున్నాం, బైపీసీ ఆర్ ఎంపీసీ. ఫ్రమ్ పాస్ట్ 20 decades మనకి ఇదే ఫ్రమ్ ద పాస్ట్ 2 decades మనకి ఇదే నడుస్తుంది. లైక్ ఇంజనీరింగ్ తీసుకున్నాం, మెడిసిన్ తీసుకున్నాం, డాక్టర్ అయిపోయాము ఇలా.
సో ఒకవేళ ఈ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడే చూస్తున్నాం పర్ ఇయర్ 15 lakh గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేషన్ అయ్యి బయటకు వస్తుంటే ఓన్లీ 2 to 3 lakhs ఆర్ గెటింగ్ ప్లేస్డ్. అండ్ రీసెంట్గా ఒక న్యూస్ ఆర్టికల్ కూడా ఉంది. ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది జాబ్లెస్ ఆర్ గ్రాడ్యుయేట్స్. ఎవరైతే ఇంటర్తో అయిపోయిందో వాళ్ళందరూ కూడా ఏదో పని చేసుకుంటున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ది జాబ్లెస్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అనే ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. సో దానికి రీజన్ ఏంటి అంటే మన సైడ్ ఉన్న మెంటాలిటీ ఏంటంటే జాబ్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. ప్రతి ఒక్కరు ఆఫ్ కోర్స్ నాకైనా కూడా నేను బీటెక్లో ఉన్నప్పుడు కూడా ప్లేస్మెంట్స్కి వెళ్ళాలి, జాబ్ రావాలని నేను అనుకున్నా. బట్ వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. నేను ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఐ డిడ్ జాబ్ కోసమే నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాను. మెయిన్ స్ట్రీమ్ జాబ్ చేయాలని పోయినాను. నేను కూడా పోయినాక ఐ గాట్ ఆపర్చునిటీ. ఫార్చునేట్లీ అక్కడ ఫెడెక్స్ ఫ్రాంచైజ్ దొరికింది. సో ఐ రన్ ఫెడెక్స్ ఫర్ 1 year. తర్వాత ఒక రెస్టారెంట్ ఫ్రాంచైజ్ దొరికింది. ఆ రెస్టారెంట్ ఫ్రాంచైజ్ కూడా నడిపాను. అఫ్ కోర్స్ అంత లాభమైంది కాదు, బట్ స్టిల్ ఐ అండర్స్టూడ్ దెర్ ఈస్ సంథింగ్ అదర్ దెన్ జాబ్. కానీ మన సైడ్ ఏంటి అంటే జాబ్కి ఉన్న రెస్పెక్ట్ ఒక స్టార్ట్అప్ బిజినెస్ రన్ చేస్తున్నా అంటే మీకు కానీ నాకు కానీ ఇవ్వరు అనమాట. బిజినెస్ అంటే వాళ్ళకి తెలిసిన కొన్నే పేర్లు మన సైడ్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటివి. వీళ్ళు మాత్రం బిజినెస్ అనుకుంటారు. బట్ ఒక జనరల్ స్టోర్ నడిపిన బిజినెస్సే, ఒక ఎటెక్ కంపెనీ రన్ చేసిన బిజినెస్సే, ఒక ఇంకేది రన్ చేసినా కూడా లైక్ ఇఫ్ హీస్ రన్నింగ్ సంథింగ్ ఆన్ హిస్ ఓన్, దట్ ఈస్ హిస్ క్యాపబిలిటీ యాక్చువల్లీ. సో అది బిలీవ్ చేయట్లే యాక్చువల్లీ. ఇప్పుడున్న జనరేషన్ కానీ పేరెంట్స్ కానీ అది బిలీవ్ చేయట్లా. అది బిలీవ్ చేసి ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే లైక్ స్టార్ట్ చేస్తే మనం ఏదైతే అనుకున్నామో దాన్ని గట్టిగా నమ్మి బయటకు వచ్చి దాని మీద టైం అండ్ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేస్తే మన జనరేషన్స్ బాగుపడిపోతాయి. లైక్ స్టార్టింగ్ నేను కూడా అంతే. స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా ఇది అన్నారు, ఎందుకు మనకి జాబ్, ఎందుకు మనకి బిజినెస్, లైక్ జాబ్ చేసుకోవచ్చు కదా ఈజీగా, మంత్లీ ఇంత శాలరీ వస్తుంది. కానీ ఒకవేళ అక్కడే ఉండుంటే టుడే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ FLM ఈస్ హ్యావింగ్ అరౌండ్ 50 members స్టాఫ్ అండ్ వీఆర్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ. సో ఇదంతా జరిగిపోయేది కాదు ఒకవేళ నేను అక్కడ అయిపోయింటే. ఆస్ట్రేలియాలో PR వచ్చేది, హ్యాపీగా జాబ్ చేసుకునేవాడిని, సరదాగా వీకెండ్స్ ఎంజాయ్ చేసేవాడిని. ఆస్ట్రేలియాలో కూల్ లైఫ్, మంచిగా ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ కూడా పెట్టేవాడిని. బట్ టుడే ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెడుతున్నా, బట్ అది ఒక క్రౌడెడ్ ప్లేస్లో చాలా మంది స్టూడెంట్స్ నన్ను గుర్తుపడుతున్నారు. లైక్ అది నాకు ఒక వరంలాగా నేనైతే అనుకుంటా. అంటే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే జాబ్ అని నేను అనుకోవడం ఏంటిది అంటే జాబ్ చేయాలి పక్కా అని ఎందుకు అనుకుంటానంటే చాలా మంది మిడిల్ క్లాస్ కానీ కొంచెం కానీ దే ఆర్ 1 hospital bill అవే ఫ్రమ్ పావర్టీ ఉన్నోళ్ళు కూడా ఆ 5 lakhs కానీ 2 lakhs కానీ మనం బిజినెస్లో బట్టి లాస్ అయితే ఎందుకు ప్రాబ్లం, సేఫ్ సైడ్ ఉందామని చెప్పి జాబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న దాంట్లో ఏ జాబ్ సేఫ్గా ఉందో ఒకసారి మీరు చెప్పండి. రీసెంట్గా TCS, ఇన్ఫోసిస్ ఇలా అందరు కూడా వాళ్ళ హెడ్ కౌంట్ని తగ్గించారు. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ డైరెక్ట్గా PM మోడీ లాస్ట్ ఒక 10 days బ్యాక్ ఒక మీటింగ్ తీసుకున్నారు. ఆ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వగలదు కానీ పెరుగుతున్న పాపులేషన్కి బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్స్కి తగ్గట్టు ఎటువంటి గవర్నమెంట్ కూడా మీకు జాబ్స్ ప్రొవైడ్ చేయలేదు. నాట్ ఓన్లీ మీ, రేపు ఎలక్షన్స్కి వెళ్తున్నాడు ఆయన. ఓకే, దే ఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్, బట్ స్టిల్ ఆ స్టేట్మెంట్ పాస్ చేశారంటే దెర్ ఈస్ సంథింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్, రైట్? అంటే జాబ్స్ మేము ఇవ్వలేము అందరికీ, మీరు బయటికి రావాలి, థింక్ అబౌట్ ఎ ప్రాబ్లం, దాని సొల్యూషన్ ఫైండ్ చేసి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయండి. గవర్నమెంట్ విల్ సపోర్ట్ చేయండి. గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి మీకు సపోర్ట్ చేయడానికి, బట్ దేర్ ఆర్ నో ఎనఫ్ జాబ్స్. రిస్క్ ఫ్యాక్టర్ కూడా మైనస్ చేస్తున్నారు మనకి. రిస్క్ ఫ్యాక్టర్ మైనస్ చేయడానికి వేరే స్కీమ్స్ తీసుకొస్తున్నాడు. ఆఫ్ కోర్స్ వాటి గురించి తెలుసుకోవడం కూడా అది కూడా మన బాధ్యత. గవర్నమెంట్ చాలా స్కీమ్స్ చేస్తుంటది, బట్ ప్రతి దాని గురించి మనం తెలుసుకోలేము. సో అవి తెలుసుకోవడం కూడా మన బాధ్యత. అవి తెలుసుకుని మన ఇష్టం ఏంటి, మన ప్యాషన్ ఏంటి, బయట మార్కెట్లో లేకపోతే ఏదన్నా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎట్లా మనం డిరైవ్ చేయగలం చూస్తే మీకే తెలుసు ఎంతమంది జస్ట్ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కొని ఫండింగ్ తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు సస్టైన్ అవుతున్నారు లేదు, తర్వాత పక్కన పెట్టండి. అఫ్ కోర్స్ వాళ్ళు బిల్డ్ చేసే ప్రాసెస్లో కొంతమందిని అయితే ఎడ్యుకేట్ చేస్తున్నారు కదా. సో అట్లీస్ట్ సమ్వన్ షుడ్ కమ్ అవుట్. అది మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే నిజంగా మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఎదుర్కొన్నన్ని లైక్ అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎవరు ఫేస్ చేస్తుంటారు అన్నిటి దగ్గర మనం కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. సో ఈ ఒక్క దగ్గర కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి బయటకు వస్తే దెర్ ఇస్ సంథింగ్ యూ కెన్ అచీవ్ అనేది నేను నమ్ముతాను.
మనం కూడా అన్నిటి దగ్గర కాంప్రమైజ్ అవ్వక తప్పదు, మన గోల్ దగ్గర తప్ప. ఒక్క దగ్గర మనం కాంప్రమైజ్ కాకుండా ఉంటే మనకి గోయింగ్ బ్యాక్ మనకి. సో ఆన్ ద సేమ్ నోట్, ఇప్పుడు ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయని మనం వింటున్నాం, చూస్తున్నాం కూడా ఆర్టికల్స్, ఏఐ వల్ల ఆ జాబ్ పోతుంది, ఈ జాబ్ పోతుంది అని. సో ఇప్పుడే మనకి జాబ్స్ రావడం కష్టమవుతుంటే ఇప్పుడు ఏఐ వచ్చినాక పొజిషన్ ఏముంటుంది? అదే ఒక ప్యారలల్ స్టోరీ చెప్తాను నేను అనుకున్నట్టే, మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కూడా జాబ్స్ వెళ్ళిపోతాయి అని అన్నారు. బట్ దానికి ప్యారలల్ గానే జాబ్స్ క్రియేట్ అయ్యాయి. బట్ ఏఐ ఇప్పుడు అంతే అవుతుందో, స్టోరీ రిపీట్ అయితే లేదు. సో ఖచ్చితంగా ఏఐ వల్ల జాబ్స్ పోతాయి, అట్ ద సేమ్ టైం క్రియేట్ కూడా అవుతాయి. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏఐని ఒక ప్రోడక్ట్ లాగా, ఒక సర్వీస్ లాగా ఇప్పుడు టెక్ కంపెనీస్ వాడుతున్నాయి. కానీ ఏఐ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు టెక్ కంపెనీస్. నెక్స్ట్ అది మెకానికల్కి వెళ్తుంది, సివిల్కి వెళ్తుంది, సివిల్ ఫీల్డ్లోకి వెళ్తుంది, అన్ని చోట్లకి వెళ్తుంది. మనిషి అనేవాడు ఎట్లా అంటే, మనకి ఎప్పుడైనా కూడా ఒక సుఖం మనకి లభిస్తున్నప్పుడు మనం ఫస్ట్ దాన్ని తీసుకుంటాం. దాని ద్వారా మనకి ఏదన్నా కూడా ఒక ప్రాబ్లం అరైజ్ అవుతుంది అన్నప్పుడు వెంటనే దానికి మనం ఒక కౌంటర్ పార్ట్ ఇచ్చేస్తాం అనమాట. దీనికి మనం ఎట్లైనా స్టాప్ చేసేయాలి అనుకుంటాం. సో బేసిక్గా యూపీఐ స్టార్ట్ చేసేటప్పుడు, యూపీఐ ఒక ఎగ్జాంపుల్ క్లియర్గా, యూపీఐ స్టార్ట్ చేసినప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు అప్పట్లో ఏమన్నారు, యూపీఐ పేమెంట్స్ అయ్యేటప్పుడు ఇది పల్లెటూరులో ఎవరో వాడతారు అన్నారు. ఈరోజు పల్లెటూరులో చిన్న బంక్ ఉన్నా కూడా అక్కడ క్యూఆర్ కోడ్ పెట్టేసినాం. ఇంతకుముందు పెట్రోల్ బంక్ లో ఫోన్ వాడద్దు అనేది, మనం ఫోన్ తో ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాం. సో అలాగే ఏంటి అంటే, గ్రౌండ్ లెవెల్కి ఏఐ రీచ్ అవడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఓన్లీ టెక్కీస్ వరకే ఈ ఏఐ యొక్క ఇంపాక్ట్ ఉన్నది ప్రజెంట్ తెలుస్తుంది. అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడానికి టైం పడుతుంది. నేనేమంటే, ఈ లోపు గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారో, మీరు నిజంగా టెక్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే జంప్ ఇంటూ సాఫ్ట్వేర్ ఇప్పుడే. ఎందుకంటే అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళే టైంకి మీ పొజిషన్ హై అవుతుంది, మీరు ఇంకా పెద్ద పొజిషన్లోకి వెళ్తారు. ఆ టైంలో మీ జాబ్ సేఫ్ అవుతాయి. కానీ తీసేటప్పుడు అంటే నేను విన్నది, ఐ మీన్ ఎప్పుడైనా లే ఆఫ్ చేయాలి అంటే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళని లే ఆఫ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ అది ఎక్కడ అంటే స్టార్ట్అప్ కంపెనీస్ లాంటి వాటిలో బటన్ ఎక్కువైనప్పుడు ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళని లే ఆఫ్ చేస్తారు. ఈవెన్ టీసీఎస్ లో కూడా లే ఆఫ్ చేస్తారు, బట్ ఇమీడియట్ గా ఆ ప్లేస్ అయితే వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. అంటే ఎక్కువ శాలరీ డ్రా చేసే అతనికి ఆల్రెడీ తెలుసు మార్కెట్లో ఎట్లా సర్వైవ్ అవ్వాలనేది. కానీ ఇక్కడ స్ట్రగుల్ అయ్యేది ఎవరు అంటే ఫ్రెషర్ ఎక్కువ స్ట్రగుల్ అయ్యేది. ఎందుకంటే అతనికి ఎంటర్ అయ్యే దాంట్లోనే చాలా డైలమాస్ ఉంటాయి. నేను బీపీఓ వాళ్ళనా, పైథానా, జావానా, లేకపోతే ఇంకా ఏంటి, అసలు ఏం నేర్చుకుంటే నేను సర్వైవ్ అవుతా, అసలు ఏం నేర్చుకుంటే నేను లోపల పోతా అనే. లోపల పోయినాక మళ్ళీ అప్ స్కిల్ కావాలి. ఖచ్చితంగా లోపల పోయినాక అప్ స్కిల్ అవ్వకుండా కూడా చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. ప్రజెంట్ మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది దే ఆర్ ఇన్ టీసీఎస్ ఆర్ విప్రో ఆర్ ఇలాంటి కంపెనీస్లో 2 years 3 years నుంచి ఉన్నారు, ఉండి ఏం చేయాలో తెలియదు. బికాస్ ఎవరు చెప్పరు. టీసీఎస్లోకి వెళ్ళిన తర్వాత దే సీన్స్ లైక్ మీకు అన్నీ తెలుసు, వాళ్ళు ఎవ్వరు చెప్పరు. యూ నీడ్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్. అసలు నాకేమొచ్చు, నేను ఏం చేస్తే ఏమవుతా, అసలు పాత ఏంది. దీనికోసమే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ ప్రోగ్రామ్. అదేంటంటే కేవైసీ అనమాట, నో యువర్ కోర్స్, నో యువర్ కెరీర్. సో ఇంటర్ స్టేజ్ నుంచి దీన్ని మేము తీసుకెళ్ళాలనుకుంటున్నాం. సో ఏంటి దీని కాన్సెప్ట్ అంటే, ఒక స్టూడెంట్కి ఇంటర్ స్టేజ్ నుంచే అసలు ఏమి ఇష్టమో, నీకు ఇంటర్ నుంచి బీటెక్ పోవాలనుకున్నావా, లేదా మెడిసిన్ చేయాలనుకున్నావా, ఫార్మసీయా, ఏమున్నాయి అనే ఆప్షన్స్ అతనికి చెప్తే, ఇది చేస్తే దీని ఎండుగోలు ఇది చేస్తే ఇట్లా అవ్వచ్చు, దాని నుంచి ఒక ఇన్స్పిరేషన్ అంటే దీన్ని చేసి ఇట్లా అయినోడు ఇప్పుడు ఇట్లా ఉన్నాడు అని నీకు చూపిస్తా ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు జావానో, పైథానో, లేకపోతే గోలాంగో ఏం నేర్చుకోక తెలియదు, నీకు ఏది ఇష్టం అంటే నాకు ఎక్కువ కోడింగ్ తక్కువ వచ్చన్నా అంటారు. ఓకే, నువ్వు పైథాన్ నేర్చుకో, ఎందుకంటే పైథాన్లో ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్నావు. అవును, ఎందుకు అంటే నాకు ఈ మోడల్స్ బిల్డ్ చేయడం అంటే ఇష్టం అన్నాను అనుకో, కానీ ఏం నేర్చుకుని వెళ్తాను నాకు తెలియదు అన్నావు. సో ఈ కేవైసీ ద్వారా ఏంటంటే ఇది భయ్యా ప్రాసెస్ ఇది. అది మనం ఎవరితో చెప్పిస్తున్నాం, ఆల్రెడీ పైథాన్ నేర్చుకుని ఏఐలో పని చేస్తున్నాం, ఒక అతనితో చెప్పిస్తాం అనమాట. అలా చెప్పించడం ఏంటంటే తనకు ఒక పర్ఫెక్ట్ పాత్ అనేది తెలుస్తుంది. దాని ద్వారా అతను చూస్ చేసుకునే పాత్ చాలా ఈజీ అవుతుంది, కరెక్ట్ పాత్ అవుతుంది. ఎందుకంటే నేను చూస్తున్నా చాలా మందిని, ఎక్కడో శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కి వస్తారు అమీర్పేటకి, 10,000 20,000 కోర్సుకి కట్టి పీజీకి 5,000 ఇచ్చి 4 షేరింగ్లో ఉండి నీళ్లు సరిగ్గా రాక అమీర్పేటలో కష్టపడతా అట్లే వాటికి బయట బండి మీద టిఫిన్ తిని అట్లే సర్వైవ్ అవుతుంటారు, ఫుడ్ ఏం బాగాలేకపోయినా. అట్ ద సేమ్ టైం ఆ కోర్సులో జాయిన్ అయిన తర్వాత సగం చదివినాక అతను తెలుస్తుంది అనమాట, నాకేమీ అర్థం కావట్లే అని. అప్పుడు తెలుసుకుని బయట ఇంటికి వచ్చి పోలేడు, ఇంట్లో అడుగుతారు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. కోర్స్ అని చెప్పి ఇడికి వచ్చినాడు సంవత్సరం పాటు.
ఈడ పోతే నాకేం అర్థం కావట్లే. అక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే పాపం ఐ మీన్ నాకు అర్థం కాలేదన్న దాన్ని కాన్సన్ట్రేట్ చేయడం కంటే చేత కావట్లేదేమో అని అనుకుంటారని భయపడి కూడా ఉండాల్సి వస్తుంది. యాహ్! ఆఫ్‌కోర్స్. అంటే చేత కావడము అంటే నా పర్సెప్షన్ చెప్తున్నా. మీకొక ఎండ్ గోల్ అంటూ తెలిసి దీని ఔట్‌కమ్ ఇది అని తెలిస్తే దానికి ఏం చేయాలో తెలిస్తే అది కొంచెము కష్టమైన పాత్ అయినా కూడా మనం ముందరికి పోయే ఛాన్స్ ఉంటది. అది కరెక్ట్ అనిపిస్తే మనకి. అంటే నువ్వు పైథాన్ నేర్చుకొని ఏఐకి వెళ్ళాలి. ఇది పాత్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇందులో కష్టాలు కూడా ఉంటాయి. నువ్వు చెవులోకి ఎవ్వడో ఎక్కిచ్చాడు. కోడింగ్ అనేది రాదు. ఖచ్చితంగా కష్టపడాలి. నీకు ప్యాషన్ ఉంది. కష్టపడు. కానీ వాడికి నువ్వు ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నావు. బట్ ఏ సి లాంగ్వేజో నేర్చుకోవడానికి నువ్వు వచ్చినావు అనుకోండి. దెన్ హిస్ పాత్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. సో రాంగ్ పాత్‌లోకి నువ్వు వెళ్ళి సగంలోకి వెళ్ళి ఆగిపోతావు అనమాట. నువ్వు ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు ఇప్పుడు స్కూలింగ్‌లో మనకి ప్రతీది బై హార్ట్ చేపిస్తారు. ప్రతీది గుచ్చి గుచ్చి చెప్తారు. ఎగ్జామ్‌లో క్వెషన్ ఏదొస్తదో కూడా చెప్తారు దాదాపు. ఎట్లా రాయాలి ఏంటి అని రోజు 10 సార్లు బై హార్ట్ చేపిస్తారు. మనము పెద్దగయినంక కూడా ఫ్యూచర్‌లో కూడా ఇట్లాగే చేపిస్తారని హోప్‌లో పెట్టుకొని అది అలవాటయిపోయింది అంటారేమో మనోళ్ళకి. మనకు కూడా స్కూల్‌లో ప్రతీది చెప్పేసరికి పెద్దగయినంక కూడా ప్రతీది అందరూ చెప్తారని మనం అనుకోని వచ్చేసరికి ఎవరు క్లారిటీ చెప్పరు మనకి. యాహ్! యాక్చువల్లీ ఇది ఎక్కడ రన్ అయితదంటే ఇదొక ర్యాట్ రేస్. స్కూల్‌లో ఎందుకొస్తదంటే పేరెంట్స్ మార్క్స్ అడుగుతారు. ఇంటర్‌లో కూడా పేరెంట్స్ మార్క్స్ అడుగుతారు. బీటెక్‌లో కూడా పేరెంట్స్ ఆబ్వియస్‌గా సీజీపీఏ కరెక్ట్ పోతున్నావా అని అడుగుతారు. బీటెక్‌లో ఆహ్, మనకొక ఛాన్స్ ఉంటది. ఏందంటే పేరెంట్స్ ఎక్కువ మార్క్స్ మీద రిలే అవ్వకుండా బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా లేవా? జాబ్ వస్తదా లేదా అంటారు. సో దానివల్ల బీటెక్‌లో మీరు గమనిస్తే స్కూల్‌లో చేసినంత బై హార్ట్ మనం ఇంటర్‌లో చేయం. ఇంటర్‌లో మనకు కనిపిస్తది. ఓకే. పక్కనోడు కొంచెం స్ట్రాంగ్ ఉన్నాడు. మనం కూడా కొన్ని నేర్చుకోవాలని. ఇంటర్‌లో చేసిన బై హార్ట్ మనం బీటెక్‌లో చేయం. ఎందుకంటే మన ఎండ్ గోల్ జాబ్. జాబ్‌కెళ్ళాలంటే నువ్వు బై హార్ట్ ఎళ్లి అక్కడ లైక్ మీరు చదువుకునేది ఒకటే, ఆడ ఉండేది ఒకటే అన్న క్లారిటీ అయితే నాకు తెలిసి ఉంది ప్రెజెంట్ జనరేషన్‌కి. కాబట్టి ఏంటంటే స్కూల్‌లో జరిగే బై హార్ట్ అది మార్క్స్ కోసం. సో ఎవరైనా కూడా స్కూల్‌లో మార్క్స్ కోసం ట్రై చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. ప్రెజెంట్ చూసే దాంట్లో నో యూజ్ అనమాట. ఎందుకంటే అందుకనే మార్క్స్‌ని క్రైటీరియా తీసుకొని పేరెంట్స్ కూడా పిల్లల్ని ప్రెషరైజ్ చేస్తున్నారనే కదా! ఈ 600/600 మార్క్స్‌ని తీసేసి సీజీపీఏని తీసుకొచ్చినారు. ఇప్పుడు 530 మార్కులు వచ్చినోడికి కూడా 9 పాయింట్స్ వస్తున్నాయి. సో దట్ ఈస్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. సో దానివల్ల ఏమైందంటే స్కూల్స్‌లో కూడా మార్క్స్ మీద కాన్సంట్రేషన్ తగ్గించి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పెంచినారు యాక్చువల్లీ. అయితే రీసెంట్‌గా మీరు ఐ మీన్ నాకు తెలిసి యూఎస్‌లో అనుకుంటా. ఏదో బ్యాంక్‌లో వర్క్ చేస్తున్న అతను ఇండియన్ స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. రీసెంట్ ఇండియాలోనే యాక్చువల్లీ. ఇండియా అతను ఇండియాలోనే ఇండియాలోనే. వర్కింగ్ ఇన్ ఫైనాన్స్ కంపెనీలో మంచి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా వర్క్ చేసే అతను. అంత స్ట్రెస్ ఉన్నప్పుడు ఎందుకు రాలేరు? ఐ మీన్ ఏమన్నా కంపల్షన్స్ ఉంటాయా? రాలేకుండా ఎందుకుంటారు అసలు బయటికి? రాలేకుండా అంటే దేర్ ఈస్ నో వన్ టు టాక్ విత్ హిమ్ అని నేను అనుకుంటా. ఎందుకంటే ఎవడైనా ఒక స్ట్రెస్‌లో ఉన్నాడంటే ఒక వినే పర్సన్ కావాలి. సో అతను కూడా చెప్పే నేను అందుకే అంటా ఇంట్రోవర్ట్స్ చాలా వరకు వాళ్ళ మైండ్‌లో ఉన్నది వాళ్ళలోనే ఆలోచించుకొని కాలేజ్ స్టేజ్‌లో, స్కూల్ స్టేజ్‌లో అది వర్కౌట్ అయితది. కాలేజ్ స్టేజ్‌లో కూడా వర్కౌట్ అయితది. కానీ ఎప్పుడైతే జాబ్ స్టేజ్‌కి వెళ్ళామో అప్పుడు కూడా మనం ఇంట్రోవర్ట్స్‌గా ఉన్నామనుకోండి, మన మెంటల్ హెల్త్ ఎందుకంటే జాబ్‌కి వెళ్ళామనుకోండి, మన ఏజ్ అప్పటికి 22-23 ఉంటది. సో మనకి ఎన్ని ప్రెషర్స్ ఉంటాయంటే ఇంట్లో వాళ్ళ ప్రెషర్, మ్యారేజ్ ప్రెషర్, గర్ల్ ఫ్రెండ్ ప్రెషర్, అట్లా మనకి జాబ్ ప్రెషర్. ఇన్ని ప్రెషర్స్‌ని తను క్యారీ చేసి లైక్ అతను జాబ్ వల్లే చనిపోయారనంటే నేనైతే అది నమ్మను. అంటే మీరు ఏదైతే ఒక పర్సన్ గురించి చెప్తారో ఆ పర్సన్ ఐఐటీలో చదివాడు. అవును. అండ్ హిస్ ర్యాంక్ ఈస్ అరౌండ్ హండ్రెడ్స్‌లో ఉంది తన ర్యాంక్. అండ్ అట్లే తన ప్యాకేజ్ కూడా 40-50 లాక్స్‌లో ఉంది. అలాంటి ఒక పర్సన్ జాబ్ చేయలేక చనిపోయాడంటే కాదు. హీల్ బి గోయింగ్ త్రూ మెనీ ప్రెషర్స్. ఫ్యామిలీ, గర్ల్ ఫ్రెండ్, ఫైనాన్స్ ఇలా చాలా ప్రెషర్స్‌లో వెళ్తారు. అండ్ హీ నీడ్ సమ్‌వన్ టు టాక్ విత్ హిమ్. అట్లా మాట్లాడితే తను వెంటౌట్ అయితాడు. వెంటౌట్ అయితే హీల్ బి ఓకే అని నేను అనుకుంటున్నా. సో ఐ మీన్ ఎప్పుడైనా కూడా లైక్ అతను థర్డ్ పర్సన్ మనకి తెలుసు. మనం థర్డ్ పర్సన్ అతనికి. మనం న్యూస్‌లో చూసేదన్నా చూసుకుంటాం గానీ ఒక పర్సన్ వెనకాల ఇంకా చాలా నడుస్తూ ఉంటారు. సో జాబ్ ప్రెషర్ ఒక్కటే జాబ్ చేస్తున్నాడు కాబట్టి మనకు అర్థమవుతది గానీ ఇంకెన్ని ప్రెషర్స్ ఉన్నాయేమో. అతను బేసిక్‌గా తన కంపెనీ పైనుంచి దూకి వెళ్ళిపోయినాడు కాబట్టి అది కంపెనీ మీద క్లోజ్ చేసినాం మనం సింపుల్‌గా. అదే అతను ఇంట్లో చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి అసలైన విషయం బయటకు వస్తది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నప్పుడు అమీర్పేట అని మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు అమీర్పేటలో నేను చూసాను అన్నమాట. 50,000 పెట్టి కోర్స్‌లో జాయిన్ అవ్వండి. 2 or 3 months తర్వాత మీకు నెలకి 15,000 సాలరీ వస్తదంటారు. అది నిజమేనా? ఇది అమీర్పేట్‌లోనే ఒక పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో ఉండే ఆయనే నాకు తెలిసిన ఆయన లైక్ హి ఈస్ ఎ మెంటర్ ఫర్ మీ.
అతనే చెప్పిన ఒక థీరీ. ఎందుకంటే ఆయన్ని మా దగ్గర తీసుకొచ్చి మేము కూడా ట్రైన్ చేపిద్దాం అనుకున్నాం. బికాస్ ఈజ్ అ వెరీ వెల్ నోన్ పర్సన్ ఇన్ అమీర్పేట్. చాలా మంది తెలుసు. ఆయన చెప్పే కాన్సెప్ట్ 50,000 కాదు యాక్చువల్లీ. 50 ఈజ్ ఎ వెరీ స్మాల్ థింగ్. స్మాల్ యాక్చువల్లీ 1 lakh అది. 1 lakh నుంచి 2 lakhs ఉంటుంది అది. ఏమంటారంటే కోర్స్ అవ్వగానే మీకు గ్యారంటీ అంటారు. కోర్స్ చెప్తారు 6 months పాటు అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్. వాళ్ళ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ చేపించుకుంటారు. చేపించుకున్న తర్వాత వాళ్ళని ప్లేస్ చేసామని చెప్పి ఒక కంపెనీ దగ్గర తీసుకెళ్తారు. ఆ కంపెనీ హైర్ చేసుకుంటుంది. ఇక్కడతో ఎవరైతే ఈ 2 లక్షలు తీసుకున్నాడో ఆయన బాధ్యత తీరిపోయినట్టు. అంటే అతను నీకు ఎండ్ గోల్ ఏంటి, అతను ఇవ్వాల్సింది నీకు జాబ్ ఇచ్చేసినాడు, నువ్వు అతని చేతిలోకి వెళ్ళిపోయావు. కానీ వాళ్ళకి వీళ్ళకి డీలింగ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీకు 6 to 8 months పాటు జాబ్ శాలరీ అనేది పే చేస్తూ ఉంటారు. ఆ శాలరీ పే చేస్తున్నంతసేపు మనకు బాగానే ఉంటుంది. సడన్గా మనది స్టార్టప్ కంపెనీ, మనకు చాలా కష్టాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనం ముందరికి వెళ్ళాం కాబట్టి ఇంకొక 2 months అన్‌పెయిడ్ చేసేయండి, మీకు 1 year సర్టిఫికేట్ ఇస్తా అంటారు. కానీ మనం పే చేసిన 2 lakhs 1 yearకి పే చేస్తుంటాం మనం. 1 to 2 lakhs పే చేస్తుంటాం. సో తను 15,000 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 to 3 monthsకి పే చేసి ఉంటాడు, లేకపోతే 6 monthsకి పే చేసి ఉంటాడు. సో తను 50% ప్రాఫిట్ గెయిన్ చేశాడు. సో పర్ స్టూడెంట్ మీద తనకు 1,00,000 మిగిలింది అనుకోండి. ఈ మాట విని, అంటే జాబ్ వచ్చిన తర్వాతే పే చేయండి అనే మాట విన్న తర్వాత ఎంతమంది జాయిన్ అయి ఉంటారో దాని ద్వారా అతను ఎన్ని lakhs ఎర్న్ చేసి ఉంటాడు. సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ బిజినెస్. చాలా మంది సింపుల్గా ఒక కంపెనీ ఫామ్ చేయడం ఇండియాలో చాలా ఈజీ. ఎంసీఏ రిజిస్టర్ చేయడం, మనం ఒక జిఎస్టీ నెంబర్ తీసుకోవడం అన్నీ ఈజీయే. సో స్టార్ట్ చేస్తా అని చెప్తారు. వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే ఎడ్టెక్స్ కంపెనీస్ రీచ్ అవుతారు, ఎడ్యుటెక్స్ని రీచ్ అవుతారు. వాళ్ళకి రీచ్ అయ్యి ఇది మేము ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాం, మాకు ఇంటర్న్స్ కావాలి, సో ఇలా ఒక ప్రోగ్రామ్ రన్ చేద్దాం, దాని ద్వారా మీకు పని అవుతుంది మాకు పని అవుతుంది అంటారు. నెక్స్ట్ ఇది వాళ్ళ ఇంటర్నల్ డీలింగ్స్ అనమాట. మేము కంపెనీ లేదని చెప్పి లే ఆఫ్ చేసేస్తాం. ఇక్కడ స్టూడెంట్కి ఏం బెనిఫిట్ అవుతుందంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వల్ల బయట ఎటువంటి ఉపయోగం లేదు. అట్లీస్ట్ యూ నీడ్ 2 to 3 years ఎక్స్పీరియన్స్. అది రియలైజ్ అవ్వకుండా చాలా మంది వాళ్ళని ఏం క్వశ్చన్ చేయరు. పాపం కంపెనీ కష్టాల్లో ఉంది, మనం 1 year ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తున్నాడు, మనం 8 months పని చేసినాం, లేకపోతే 6 months పని చేసినాం, కాబట్టి ఈ 1 year తీసుకొని బయటకు వద్దాం అనుకుంటాం. అట్లా బయటకు వచ్చి ఇన్బాక్స్లో చాలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, నాకు మెసేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్బాక్స్లో. సో వాళ్ళందరూ ఏంటంటే ఎట్లాగే సర్వైవ్ అవ్వాలి తెలియదు. 1 yearకి బయట పెద్దగా ఓపెనింగ్స్ ఉండవు. రెండవది ఈ 1 yearలో కూడా వాళ్ళు మీకు పెద్దగా ట్రైనింగ్ ఏమి ఇచ్చి ఉండరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా మీ దగ్గర ట్రైన్ చేయడానికి. వాళ్ళు తెలిసిన బేసిక్ థింగ్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది మీకు రియల్ టైంలో వర్క్ చేయడానికి ఉపయోగం అయితే పడదు. అండ్ మోర్ ఓవర్ రెప్యూటెడ్ కంపెనీ అన్న ఏమైనా ఉంటుంది 1 year సర్టిఫికేట్ ఉంది. అండ్ ఇప్పుడు ఇన్బాక్స్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇన్బాక్స్లో ఏదైనా మెసేజ్ చూసి అరే చేసిందంతా పడతారా మనం అని అనిపించిన మెసేజ్ ఏదైనా ఉందా? యా ఆఫ్ కోర్స్. 2022లో అనుకుంటాను నాకు ఒక మెసేజ్ వచ్చింది. లైక్ 2022 స్టార్టింగ్ జాన్లో అలాగా. లైక్ వి స్టార్టెడ్ దిస్ ఇన్ 2022 జాన్లో వచ్చింది. అప్పట్లో టీసీఎస్ హైర్ చేసుకున్నాను అనమాట ఒక పర్సన్. సో అతను పెట్టిన మెసేజ్ ఏంటి అంటే లైక్ నేను శ్రీకాకుళం దగ్గర మా చాలా చిన్న పల్లెటూరు, ఆ ఊరికి ఒకటే డిగ్రీ కాలేజ్ ఉంది. ఆ డిగ్రీ కాలేజ్లో నేను బీఎస్సీ చేస్తున్నా, ఎంపీసీఎస్. సో ఆ ఎంపీసీఎస్ చేస్తున్న అతనికి టీసీఎస్లో జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన విషయము మా ఫాదర్కి వెళ్ళి చెప్తే, మా ఫాదర్ అంటే ఏం చేస్తారని అంటే హైదరాబాద్లో ఏసీ రూమ్స్లో పనిచేస్తారంటే చాలా ఆనందపడినట్టు వాళ్ళ ఫాదర్. కానీ అతనికి ఎఫ్ఎల్ఎం ద్వారా ఇక్కడ ఒక జాబ్ ఉందన్న విషయం తెలిసింది. అతని కాలేజ్లో 3 ప్లేస్ అయినారు. చాలా చిన్న కాలేజే, బట్ మంచి స్ట్రెంత్, ఎందుకంటే చిన్న ఊరు కాబట్టి 3 ప్లేస్ అయినారు ఆ కాలేజ్లో. ఒకవేళ నాకు కనుక ఈ జాబ్ అనేది ఉంది అనేది నాకు తెలియకపోయి ఉంటే మా కాలేజ్లో కానీ మా ఊర్లో కానీ ఎవడి ఎండ్ గోల్ అయినా కూడా వాళ్ళ ఫాదర్ ఒక మెడికల్ షాప్లో పనిచేస్తాం, నెక్స్ట్ నేను అదే మెడికల్ షాప్లో పనిచేయాలి అని చెప్పి మా ఫాదర్ ఆల్రెడీ డిసైడ్ అయినాడు. కానీ ఇది ఒక ఆపర్చునిటీ నాకు మీరు చెప్పడం వల్ల మేము అంతేకాకుండా ఆపర్చునిటీ చూపించడమే కాకుండా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, వచ్చే క్వశ్చన్స్ ఎట్లుంటాయి, దానికి కావాల్సిన రిజల్ట్స్ అవుట్కమ్ ఎలా ఉంటుంది, జాబ్ ఇది చూస్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అతనికి జాబ్ వచ్చింది. అతను ఈ మెసేజ్ మాకు పెట్టాడు, లైక్ జాబ్ వచ్చింది అండ్ మాకు ఒకవేళ ఈ జాబ్ నాకు తెలియకపోతే నేను మెడికల్ షాప్లో కూర్చునేవాడిని. మా నాన్నకి చెప్తే అసలు మా నాన్నకి టీసీఎస్ అనే కంపెనీ కూడా ఏమో తెలియదు. కానీ ఈరోజు నేను అర్న్ చేస్తున్నానంటే అది మీ వల్లే, మీరు మా ఫ్యామిలీని సెట్ చేసిన వాళ్ళు అయినారు అని చెప్పి అతను ఒక గ్రాటిట్యూడ్తో మెసేజ్ పెట్టినారు. అండ్ 24/3లో ఎండింగ్లో నేను ఇదే మెసేజ్ మళ్ళీ స్క్రీన్ షాట్ పెట్టినాను అనమాట ఒకసారి పేజ్లో.
అతను కామెంట్ చేస్తే నేను మళ్ళీ అతనికి రిప్లై ఇచ్చిన. తను మళ్ళీ రిప్లై ఇస్తా ఈ రోజు తను హీఈస్ వర్కింగ్ విత్ ప్యాకేజ్ ఆఫ్ 7 LPA ఇన్ వన్ ఆఫ్ ద కంపెనీ యాజ్ అ డేటా ఇంజనీర్. సో ఆ రోజు బీపీఓ కదా చూస్ చేసుకోవద్దు టీసీఎస్ ఎందుకు మనకి అనుకుని అతను వదిలేసి ఉంటే ఈ రోజు ఈ లైఫ్ తను లీడ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినారు అన్న. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ ఎఫ్ఎల్. అండ్ మోర్ అతనికి మనం ఇచ్చింది ఐ మీన్ మీ వల్ల వాళ్ళకి వచ్చింది జాబ్ ఒక్కటే కాదు, ఆ ఊరికి ఒక ఇన్స్పిరేషన్. ఐ మీన్ ఆ కాలేజ్కి ఒక ఇన్స్పిరేషన్. అరే మనం కూడా జాబ్ చేయొచ్చురా, ఐ మీన్ కష్టపడితే కొంచెం ట్రై చేస్తే మనకు కూడా జాబ్ వస్తుంది. యా అందుకనే ఎఫ్ఎల్ఎం నా ఒపీనియన్ ప్రకారం ఎఫ్ఎల్ఎం అనేది హైదరాబాద్లో ఉండే పాష్ ఏరియాస్ లైక్ గచ్చిబౌలి కానీ మాదాపూర్ కానీ ఉండే స్టూడెంట్కి ఎఫ్ఎల్ఎం టచ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఎఫ్ఎల్ఎం ఎప్పుడు కూడా గ్రౌండ్ రూట్స్కి వెళ్తుంది. ఒక శ్రీకాకుళము, ఒక విజయనగరము, ఒక వరంగల్, ఒక కరీంనగర్లో ఉన్న పల్లెటూరులో స్టూడెంట్స్ మనల్ని ఫాలో అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే తెలుసు ప్లేస్మెంట్స్ లేని పెయిన్ ఏంది అనేది. పెద్ద పెద్ద కాలేజెస్లో కాలేజ్ వాళ్ళు ప్లేస్మెంట్స్కి పిలిపిస్తూ ఉంటారు. బట్ వాళ్ళందరికీ తెలుసు ఓకే ప్లేస్మెంట్స్ ఇట్లా అవుతున్నాయి కాబట్టి జరిగిపోతుందని. కానీ ఎవరైతే ప్లేస్మెంట్స్ లేవో కంపెనీస్ వాళ్ళ కాలేజ్కి రావో వాళ్ళకి తెలుసు ఒక ఆపర్చునిటీ వాల్యూ ఏంది అనేది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు కోర్సెస్ బయట 1 lakh 1.5 lakh ఉన్నాయి. ఇప్పుడు మన దాంట్లో చాలా తక్కువ ఉంది. సో డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? అంతా మనం ఎట్లా వేయగలుగుతున్నాం? మార్కెటింగ్. సో బయట 1 lakh కోర్స్ పెడుతున్నారు అంటే ఒక స్టూడెంట్ మీద మినిమం 10 to 20,000 మార్కెటింగ్ స్పెండ్ చేస్తారు. అక్విజిషన్ ఒక ఆ స్టూడెంట్ తెచ్చుకోవడానికి గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, లేకపోతే టెలికాలర్స్, కస్టమర్ సర్వీస్, అతన్ని మోటివేట్ చేయడానికి ఒక కాడ. ఎందుకంటే రీసెంట్గా నేను చూసిన మా తమ్ముడు ఇంటర్మీడియటే, తనను ఒక టెక్ తన దగ్గరికి అప్రోచ్ అయ్యి అసలు నీకు రాలేదు లైక్ ఐఐటి జేఈలో ర్యాంక్ రాలేదు నీకు, సో నీకు నెక్స్ట్ టైం ఆల్ ఇండియా 100 ర్యాంక్ తెప్పిస్తా, దానికోసం నేను ఏమేం చేస్తా అని చెప్పి పెద్ద ఒక 15 to 20 minutes కాల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో అంత టైం స్పెండ్ చేసేటప్పుడు అంతమందికి శాలరీస్ ఇవ్వాలంటే అఫ్కోర్స్ కంపెనీస్కి బర్డెన్ ఎక్కువ. ఆ బర్డెన్ ఎవరు బేర్ చేస్తారు? ఆబ్వియస్గా కంపెనీ ఎప్పుడు బేర్ చేయాలి. ఎప్పుడైనా కూడా యూజరే బేర్ చేస్తారు, లైక్ కస్టమరే బేర్ చేయాలి. అంతే. ఇన్ ద సేమ్ వే ఎఫ్ఎల్ఎంకి ఎటువంటి మార్కెటింగ్ లేదు. ఎఫ్ఎల్ఎంస్ ఓన్లీ మార్కెటింగ్ ఈస్ బిల్డింగ్ ట్రస్ట్ అండ్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా 1 million ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్లో మాకు వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో ఉన్న పోస్ట్ చూసి వచ్చేవాళ్ళు తప్పించి మేము వెళ్ళి వాళ్ళకి లేకపోతే గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ ఇలాంటివి రన్ చేసింది ఇప్పుడు దాకా లేదు. అండ్ ఆటోలో ప్రమోషన్, ఇంకొక టైప్ ఆఫ్ ప్రమోషన్ కూడా ఉంది. ఒక పర్సన్కి జాబ్ వచ్చింది అంటే అతన్ని ఎక్కడో ఉన్న అతన్ని తీసుకొస్తారు. అతనికి ఒక రోజు హోటల్ ఖర్చు బేర్ చేసుకుంటుంది, అతనికి ఫుడ్, అంతేకాకుండా అతనికి వచ్చినందుకు గిఫ్ట్, ఇవన్నీ ఇచ్చి అతనితో ఒక మోటివేషన్ క్లాస్ పెట్టిస్తారు అనమాట. నేను ఇక్కడ జాయిన్ అయినందుకే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను, సీరియస్గా ఈ స్టేజ్కి వచ్చినాను, నేను ఇది వరకు చాలా కష్టాల్లో ఉన్నా అని చెప్పిస్తారు. ఎఫ్ఎల్ఎంలో స్టూడెంట్స్ ఏంటంటే ఇవన్నీ అవసరం లేదు బేసిక్గా. ఎందుకంటే నేనేమి హెఫ్టీ ఛార్జెస్ పెట్టట్లా. నేను పెట్టేది ఎంత 4,000 నుంచి స్టార్ట్ అవుతాయి మనది. బయట ఒకవేళ 2 lakhs కోర్స్ అంటే మన దగ్గర 50,000 ఉంటుంది. కానీ మన దగ్గర టీచ్ చేసే ట్రైనర్స్ వర్త్ అనమాట. బేసిక్గా ఇప్పుడు చెప్పినట్టు ఉపేంద్ర హీస్ హ్యావింగ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అలాగే మన దగ్గర వర్క్ చేసే ట్రైనర్స్ అందరూ కూడా ఆల్రెడీ ఆ డొమైన్లో మినిమం 10 to 15 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. సో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. బేసిక్గా వాళ్ళకి సిలబస్ కూడా ఒక ఐడియా ఉంటుంది. బయట మార్కెట్లో నీకు 50 రోజులు 60 రోజులు అని చెప్పి ఒక కోర్స్ స్టార్ట్ చేస్తారు. కానీ అందులో కంటెంట్ ఏంటంటే వాళ్ళు డ్రాగ్ చేస్తారనమాట. చాలా చిన్న మైన్యూట్ దగ్గర నుంచి ఇది అవసరం లేదు. మార్కెట్లో ఆల్రెడీ అది డిజాల్వ్ అయిపోయి ఉంటుంది, మార్కెట్లో ఉండదు అది. కానీ దాన్ని చెప్తారు. దాని ద్వారా ఏంటంటే నీకు ఎక్కువ కంటెంట్ ఇచ్చేసినాం ఈ అమౌంట్కి అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి తెలుసు. ఏ బిజినెస్ అయినా మనం స్కేల్ చేయాల్సిందే. మనం సస్టైన్ అయ్యకుండా ఎక్కువ రోజులు ఉండలేదు, స్కేల్ చేయాల్సిందే. ఇప్పుడు మన దాంట్లో స్కేల్ ఇప్పుడు అంటే ఏంటి, నెక్స్ట్ ఏంటిది మన ఎఫ్ఎల్ఎం, నెక్స్ట్ అంటే ఏంటి? సో బేసిక్గా ఎఫ్ఎల్ఎం స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా స్టార్ట్ చేసామన్నది మీకు ఇప్పటిదాకా చెప్తున్నా. బేసిక్గా స్టార్ట్ చేసినప్పుడు సోలోగా స్టార్ట్ చేసి నౌ వీ హ్యావ్ బిల్ట్ 50 members స్టాఫ్తో బిల్డ్ చేసుకుంటూ వచ్చినాము. విజయవాడలో స్టార్ట్ చేసి హైదరాబాద్ దాకా సెకండ్ ఆఫీస్ ఓపెన్ చేసినాము. సో ఎఫ్ఎల్ఎం నాట్ ఓన్లీ అన్ ఎడ్టెక్, గ్రాడ్యుయేట్స్కి ఎడ్టెక్ సైడే కాకుండా బ్యాంక్ జాబ్స్కి వెళ్ళాలంటే అటు సైడ్ కూడా ఉంది. సో రెండోది వచ్చేసి వీ వాంట్ టు గో ఫర్ స్కూల్స్ అనమాట. ఎఫ్ఎల్ఎం గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లాంచ్ చేయాలనేది నా అల్టిమేట్ ఎయిమ్. ఎందుకంటే స్టూడెంట్స్కి స్కూల్ టైం నుంచి ఒక రియల్ టైం అప్రోచ్ ఇస్తే వాట్ ఈస్ రియాలిటీ, హౌ లైక్ ఒక తారే జమీన్ పర్ కాన్సెప్ట్ అనమాట.
దెర్ ఆర్ మెనీ స్కూల్స్ లైక్ దట్. కానీ పేరెంట్స్ పెట్టే ప్రెషర్కి పేరెంట్స్ పెట్టే ప్రెషర్కి మేనేజ్మెంట్ కూడా వాళ్ళ ఐడియాలజీని డైల్యూట్ చేసేసుకుంటారు. పేరెంట్స్ ఎంతసేపు ఉన్నా కూడా మీ వాడికి కాన్సెప్ట్ ఎంత అర్థమైంది కాకుండా వాళ్ళకి ఓన్లీ ఇదే చూస్తారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి. కానీ 5th క్లాస్ వరకు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని విపరీతంగా ప్రేమిస్తూ ఉంటారు అనమాట. మార్క్స్ గుర్తురావు వాళ్ళకి, చాక్లెట్ తింటావా, ఐస్ క్రీమ్ తింటావా, స్కూల్కి హ్యాపీగా వెళ్ళి చదువుకుని వచ్చినావా అనే కాన్సెప్ట్లో ఉంటారు. ప్లస్ తర్వాత రియాలిటీ వస్తుంది. రియాలిటీ అర్థమవుతుంది. బయట కాంపిటీషన్ పెరుగుతుంది. పక్కన ఇంటి వాళ్ళు అడుగుతారు, మీ వాడికి ఎంత వచ్చినాయి 6th క్లాస్లో అని. 7th వస్తుంది, పెద్దోడు అవుతున్నాడు 10th వస్తుంది. ప్రెషర్ పేరెంట్స్ మీద, మేనేజ్మెంట్ మీద, అందరి మీద ఉంటుంది. పిల్లోడిని రుద్దుతూ ఉంటారు, మార్క్స్ వస్తూ ఉంటాయి. బట్ 5th క్లాస్ వరకు హిల్ బీ హ్యావింగ్ ఓపెన్ మైండ్, ఆలోచించే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక ఫేజ్ అనమాట. ఐ కన్సల్టెడ్ ఎ సైకియాట్రిస్ట్ ఆర్ సమ్వన్. చాలా మంది సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అయ్యి నేను అడిగింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 బ్రెయిన్స్ ఉంటాయి. ఆ బ్రెయిన్లో వాళ్ళు ఏది యాక్టివేట్, వాళ్ళకి ఎక్కువ ఏ టైప్ వర్క్ చేస్తుంది దాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటే, వాళ్ళ కెరీర్ని పాత్ని చూస్ చేసుకుంటే వాళ్ళకి అవుట్కమ్ అనేది అంటే అల్టిమేట్గా వాళ్ళ సెటిల్మెంట్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి అన్నారు అనమాట. ఈ కాన్సెప్ట్ మీద నేను వర్క్ చేస్తున్నా. ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 to 4 years వర్కౌట్ చేసే అవకాశం, బికాస్ ఐ నీడ్ టు సిట్ విత్ మెనీ డాక్టర్స్. మెయిన్గా దీనిలో సైకాలజిస్టులు, డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అండ్ నేను 5th క్లాస్ వరకే టార్గెట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ తరంలో ఉన్న పేరెంట్స్ ఎవరైతే, ఇప్పుడు నేనే ఉన్నాను, ఐఎమ్ ఇన్ టు మై 30 స్టార్ట్ అయింది. సో మీరు కూడా అంతే, ఆల్మోస్ట్ మనలాంటి వాళ్ళు పిల్లల్ని కన్న తర్వాత, సరే మన ఎంగేజ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని అన్న తర్వాత మనకు ఒక అంబిగ్విటీ, ఒక డైలమా ఉంటుంది అనమాట. ఎట్లా పెంచాలి? మన పేరెంట్స్ ఇదివరకు మనల్ని అయితే మన అమ్మమ్మ వాళ్ళు పెంచేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్ చూసి పెంచుతున్నారు. ఆఫ్ కోర్స్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి ఇట్లా పెంచాలి. కానీ దెర్ ఈస్ సమ్ కాన్సెప్చువల్గా మనం పెంచే అవకాశం ఉంది. ఒక చైల్డ్ని స్టడీ చేసి అతను ఎట్లాగా పెంచితే, ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే, ఎట్లాంటి విషయాలు తనకు నేర్పిస్తే తను ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటాడు, ఎటువంటి లైక్ అతనికి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ దగ్గర నుంచి కాన్సన్ట్రేట్ చేసి ఫ్రమ్ 0 class to 5th class అతన్ని కరెక్ట్గా మనము గైడ్ చేయగలిగితే, ఆ తర్వాత పేరెంట్స్ ఆబ్వియస్గా 5th class తర్వాత పిల్లలకి ఆలోచించే శక్తి ఆబ్వియస్గా పెరుగుతుంది. చెప్పిన ఏజ్ టైంలోనే షేప్ అవుతుంటది ఆ ఒపీనియన్స్. ప్రతి ఎన్విరాన్మెంట్ మీద, సరౌండింగ్స్ మీద, మనుషుల మీద ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్న టైం అది. క్యారెక్టర్ బిల్డ్ అయ్యే ఏజ్ కూడా దాదాపు అదే. సో ఆ ఏజ్లో మనం స్టూడెంట్స్ని, పిల్లల్ని గైడ్ చేయగలిగితే దెన్ వాళ్ళు అల్టిమేట్గా యూత్ అయ్యేసరికి వాళ్ళు కరెక్ట్ పాత్ర ఉంటారు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ దీనికి కొన్ని థీరీస్ కూడా నేను గ్యాదర్ చేశాను. సో థీరీస్, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఇట్లా అందరినీ పట్టుకొని వీఆర్ గోయింగ్ టు బిల్డ్ సంథింగ్ ఫర్ స్కూల్స్. లైక్ FLMని స్కూల్స్ సైడ్ గ్రో చేయాలి. దాని ద్వారా ఆబ్వియస్గా వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యాక వాళ్ళకి ఖచ్చితంగా మైండ్లో నుంచి జాబ్ చేయకపోతే మనం బతకలేము అన్న తీసేస్తే, జాబ్ చేసినా చేస్తారు, చేయకపోయినా వాళ్ళు చేయకపోతే. అఫ్ కోర్స్ నేను FLMలో ఎవరైనా కోర్స్ తీసుకుంటే నేను ఇదే చెప్తా. డెమో క్లాస్ అనేది జరుగుతుంది మాకు. ఆ డెమోలో ఏంటంటే కోర్స్ ఎట్లా చెప్తాం, ఎవరికి యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది, అల్టిమేట్గా దీని ఏమేంటి అన్నది చెప్తా. చెప్పినప్పుడు ఎప్పుడు కూడా నేను FLMలో జాయిన్ అవ్వండి మీకు జాబ్ ఇస్తా అనే మాట నేను చెప్పాలి. ఇంకోటి కూడా చెప్తాం మేము, ఒకవేళ ఇట్లా ఎవరైనా మీకు చెప్పి జాయిన్ చేయమంటే అది FLM కాదు, అది ఫేక్ కాల్ అవుతుంది. FLMలో ఎప్పుడు కూడా మీరు జాయిన్ అవ్వండి మేము జాబ్ ఇస్తాను నేను చెప్పాను. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కడికి జాబ్ ఇవ్వడం అనేది దేవుడు కూడా చేయలేని పని. ఏ కాలేజ్, ఏ కంపెనీ, ఏ టెక్, ఏ మనిషి కూడా ఉన్న ప్రతి ఒక్కడికి జాబ్ ఇవ్వలేడు. కానీ ప్రతి ఒక్కడు నీకు స్కిల్ నేర్పించగలడు. ఆ స్కిల్ని కరెక్ట్ పాత్రలో యూజ్ చేసుకుంటే ఆబ్వియస్గా ఎలాగైనా బతకచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటే FLMకి వీఆర్ బిల్డింగ్ ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నాం. ఆ ప్రోడక్ట్ బిల్డ్ చేసే టీంలో ఉన్న పర్సన్స్ హైదరాబాద్, పూణే అండ్ పంజాబ్లో ఉన్న 3rd year బీటెక్ స్టూడెంట్స్. వాళ్ళకు వచ్చిన టెక్నాలజీస్ లైక్ సమ్వన్ ఇంటూ క్లౌడ్, ఒక పర్సన్ ఏమో క్లౌడ్లో ఉన్నాను, ఒక అమ్మాయి ఏమో జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నాం, ఒక అమ్మాయి రియాక్ట్, యాంగులర్ ఇలాంటివి నేర్చుకున్నాం. సో వాళ్ళ ఎండ్ గోల్ ఏంటంటే వాళ్ళు ఈ టైంలో దే ఆర్ ఎర్నింగ్ అరౌండ్ 3 lakhs per annum. FLM ఈజ్ వన్ ఆఫ్ దర్ క్లయింట్. అలాంటి వాళ్ళని, అలాంటి ప్రాజెక్ట్స్ని ఆ అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ లైక్ ఆ స్టూడెంట్స్ అప్రాక్సిమేట్లీ ఒక 4 projects per day డీల్ చేస్తున్నారు. ఎందుకు ఇది అంటే వాళ్ళ స్కిల్ మీదనో వాళ్ళ కాన్ఫిడెన్స్. ఒకవేళ లేదు నాకు జాబే కావాలి అని కూర్చుంటే ఈరోజు వాళ్ళు అది అచీవ్ చేయకపోతుండే. లైక్ 4th yearకి వెళ్తుండే, ప్రాజెక్ట్ చేస్తుండే, ప్లేస్మెంట్స్ కోసం ఎదురు చూస్తుండే. అఫ్కోర్స్ అప్పుడు కూడా వాళ్ళు అచీవ్ అవుతారు.
కానీ ఇప్పుడే ఒక ప్రాజెక్ట్ వాళ్ళు డీల్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన ఎక్స్పోజర్ వీళ్ళకి రాదు, మళ్ళీ జాబ్ చేసిన ఫ్రెషర్కి రాదు. వీళ్ళు ఒకవేళ ఇంటర్వ్యూకి అపియర్ అయినా కూడా వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ వేరు, ఇవన్నీ చేయకుండా కాన్ఫిడెన్స్ 100% అదే అంట. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఓకే, అప్పుడే జాయిన్ అయి ఉంటాం, చాలా టెన్షన్లు ఉంటాయి, సెటిల్ ఏదో ఎంజాయ్ చేయాలా అంటాం. వాడొచ్చి ఇది ఆడుకోవడము, లేకపోతే తిరగడము, సినిమాలు, షికార్లు, గర్ల్ ఫ్రెండ్స్, ఇట్లా చాలా ఉంటాయి. సెకండ్ ఇయర్ వరకు కూడా బాగానే ఉంటుంది, థర్డ్ ఇయర్ నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో 2 or 3 ఇస్ అ టైం, అంటే సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ ఆర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఇస్ అ టైం వేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. నీ ఇష్టం ఏంటి, నువ్వు ఎట్ సైడ్ వెళ్తే ఏమవుతావు, నువ్వు ఏం చేస్తే కరెక్ట్, ఏం చేస్తే దాని ఎండ్ గోల్ ఏంటి. జాబ్ చేస్తే ఏం జాబ్ చేయాలి, లేదు నువ్వు ఫ్రీలాన్సర్గా పోవాలనుకుంటే ఏం టెక్ స్టాక్ నేర్చుకోవాలి. నువ్వు జాబ్ కోసమే ట్రై చేయి, నీకు ఏమి ఇష్టం, ఈ కోర్స్ నేర్చుకున్నావు, బై 3-2 స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇట్, 3-2 or 4-1 స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. బయట ఫ్రీలాన్సింగ్ ఎత్తుక్కొని దాన్ని తెచ్చుకొని ట్రై చేయి. నువ్వు ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ కానీ ఒక చిన్న ప్రాజెక్ట్ నీ ఓన్గా వేరే వాళ్ళ క్లయింట్కి బిల్ చేసి ఇచ్చినావు అంటే 4-1లో నీకు జాబ్ రాకుండా ఉండే ప్రసక్తి లేదు. బికాస్ ఒక రియల్ టైం ఎక్స్పోజర్ నీకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను కూడా హైర్ చేసుకుంటాడు. 100 ప్రాజెక్టులు కాలేజ్లో బిల్ చేసినవి నీ రెజ్యూమేలో ఉన్నా ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ నీకు గెయిన్ చేస్తే అది వానికి అర్థమైపోతుంది, నీ మాటల్లోనే నీ కాన్ఫిడెన్స్ వాడికి అర్థమైపోతుంది. వెయిటేజ్ యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు మన ఇందాక చెప్తున్న దాన్ని బట్టి మన బిజినెస్ ఎవరైనా కాపీ కొట్టి బిజినెస్ స్టార్ట్ చేయడం వేరు, మన పేరు పెట్టుకొని స్టార్ట్ చేయడం వేరు. ఇట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ అయినాయా మనకి? ఇప్పుడు మన ఎఫ్ఎల్ఎం పేరు మీద మనం కాంటాక్ట్ అవుతున్నాం అని చెప్పి. ఖచ్చితంగా అవుతాయి. బికాజ్ ఆమె లైక్ ఆమె కంటెంట్ క్రియేటర్ ఆల్సో. కంటెంట్ క్రియేటర్గా ఉన్నందుకు దెర్ ఆర్ మెనీ ఫేక్ ప్రొఫైల్స్, వాళ్ళ ద్వారా డబ్బులు అడగడం ఇట్లాంటివి కామన్ ఇంటర్నెట్లో. సో అవి చేయకుండా ఉండండి అని మనం చెప్పడం తప్పించి మనమైతే దాన్ని స్టాప్ చేయలేము, ఎవరు కూడా స్టాప్ చేయలేరు దాన్ని. సో ఇప్పుడు ఒక సోలోప్రనర్గా ఉండి మనీ సంపాదించడం ఈజీనా? సో నీకే తెలుసు సందీప్, లైక్ 2020లో 2021 ఈజ్ అ పీరియడ్ వేర్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ మీ. ఎందుకంటే నాకు తెలుసు అసలు ఏం చేయాలనేది. సో ఐ వాజ్ బిల్డింగ్ మై యూట్యూబ్ ఛానల్, ఐ వాజ్ బిల్డింగ్ మై వెబ్సైట్. సో ఈ రోజు కూడా ఉన్నాయి. బట్ ఆ రోజు ఐ వాజ్ ఎర్నింగ్ అరౌండ్ 5 lakhs per month. ఆ రోజుల్లో జస్ట్ ఫ్రమ్ యూట్యూబ్ రెవెన్యూ అండ్ వెబ్సైట్ రెవెన్యూ ఐ వాజ్ ఎర్నింగ్ 5 lakhs per month. ఒకవేళ నేను ఆ రోజు అట్లే స్టిక్ అయిపోయి ఉంటే ఈ రోజు ఆ 5 కనీసం 5.5 అయ్యేది, లేకపోతే 7 lakhs అయ్యేది నెలకి. ఇప్పుడు నేను చాలా సేఫ్ సైడ్లో ఉండండి. బట్ టుడే ఎఫ్ఎల్ఎం ఈజ్ ఎ కంపెనీ వేర్ వీ హ్యావ్ అరౌండ్ 50 employees అండ్ వీఆర్ ట్రైనింగ్ అరౌండ్ 800 students. ఒకవేళ నేను ఈ పాత్ చూస్ చేసుకోకుండా ఆడే ఉండింటే నేను చాలా హ్యాపీగా ఉండండి పర్సనల్గా. బట్ ఇప్పుడు నాకు వచ్చే రెస్పెక్ట్ ఏదైతే ఉందో, నేను బయటికి వెళ్తే ఎక్కడైనా 10 మంది స్టూడెంట్స్ కలిసి అన్న ఇది ఎట్లా చేయాలి అనేది రాదు. అండ్ మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా టాప్ యూనివర్సిటీస్ కాదు, అందరూ కూడా చిన్న Tier 2 Tier 3 కాలేజెస్. వాళ్ళకు కూడా ఏం చేయాలో తెలియదు, మేము నేర్పించుకున్నాం. సో వాట్ ఐ బిలీవ్ ఇస్ వీ నీడ్ టు బిల్డ్ సమ్వన్ లైక్ మీ. ఇప్పుడు నేనున్నా, ఒకప్పుడులా నేను ఇప్పుడు యూట్యూబ్ చేయట్లా, ఐ యామ్ ఇన్ టు మెనీ హ్యాట్స్. ఎందుకంటే తిరగాలి, చాలా మందిని కలిసేది ఉంటుంది, ఐ యామ్ ఇన్ టు మై ఓన్ థింగ్స్, ఇలాంటివి చాలా ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఐ బిల్డ్ సమ్వన్ హూ కెన్ డూ లైక్ మీ. ఒకప్పుడు నేను అనుకునేవాడిని, నేను తప్పించి ఇది ఎవరు చేసేవాళ్ళు కాదు. బట్ ఉపేంద్ర నా కోఫౌండర్ అవుతాను, అతను చెప్పాడు అనమాట, ప్రపంచంలో ఎవడో ఏం చేయలేడు, బట్ నువ్వు ఎప్పుడు లీడర్ అవుతావు అంటే నువ్వు ఇంకొక లీడర్ని బిల్డ్ చేసినావు. సో ఐ థాట్ నిజంగా నేను ఆలోచించే తప్ప నాకు అప్పుడు అర్థం, లైక్ back in 21. So we started building a company. అప్పుడు అనుకున్నాం లైక్ FLM should not be like a random solopreneur కాదు. కృష్ణ is not only FLM. కృష్ణ ఒక్కడే FLM కాదు. There should be a company, a group of team, and that team should be working for a goal. వాళ్ళు అచీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఆ ట్రైల్లో చాలా మందిని మనం హైర్ చేసుకుంటాం, చాలా మంది లైఫ్స్ మనం షైన్ చేస్తాం, చాలా మంది ఇంట్లో వాళ్ళు బాగుపడతారు. అప్రాక్సిమేట్లీ 50 members అంటే 50 members టీమ్ ఉన్నారంటే ఒక్కొక్క ఫ్యామిలీలో 4 వేసుకుంటే హౌ మెనీ మెంబర్స్ ఆర్ గెట్టింగ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఎఫ్ఎల్ఎం? 200 members ని బెనిఫిట్ చేస్తున్నారు ఎఫ్ఎల్ఎం అంటే దట్ ఈస్ అ బిగ్ థింగ్ కదా. ఆఫ్ కోర్స్ 200%. సో ఇప్పుడు ఈ 21, 22, 23 ఏజ్లో మేజర్ క్వశ్చన్ ఉంటుంది, లవ్, మ్యారేజ్ అండ్ కెరియర్. ఈ మధ్యలో తిరుగుతుంటాం మనం. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు, దాంట్లో క్లారిటీ ఎట్లా తెచ్చుకోవచ్చు ఎవరైనా కూడా? యాక్చువల్గా నేను దీని మీద చాలా సార్లు మాట్లాడాలనుకుంటా, కానీ నాది కూడా లవ్ మ్యారేజ్, నీకు తెలుసా అది. సో నాది చైల్డ్హుడ్ లవ్. బట్ అట్ ద టైం నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు
ఐ థాట్ లైక్ నేనే పెళ్లి చేసుకోవాలనుకుంటా. ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్. పెళ్లి చేసుకో, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, బేసిక్గా ఇస్తారు, మ్యారేజ్ అయితే అన్ని ఇస్తారు. కానీ దెన్ క్వశ్చన్ అరైజ్, ఎఫ్ఎల్ఎం స్టార్ట్ చేశాక అరే నేను ఏంది అసలు ఎఫ్ఎల్ఎం స్టార్ట్ చేసిన అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్నా, కంటెంట్ క్రియేటర్నా, ఎంటర్ప్రీనర్నా, సోలో ప్రీనర్నా, అసలు నేను ఏంది అనే క్వశ్చన్ వచ్చింది. రేపు పొద్దున ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి కూడా ఒక లైఫ్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. లైక్ నేను ఈ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి, ఈ ఏజ్కి పెళ్లి చేసుకునే టైంకి ఐ నీడ్ టు హ్యావ్ ఎ స్టెబిలిటీ. నాకు ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. దట్ ఇంక్లూడ్స్ మై పర్సనల్ ఫైనాన్స్, మై ఇన్సూరెన్సెస్ అండ్ మై పర్సనల్ ఎర్నింగ్స్, నాకు వచ్చే శాలరీ, నాకు వచ్చే కంపెనీ నుంచి వచ్చే రెవెన్యూ, ఇవన్నీ కూడా చూసుకున్నాను. ఎందుకంటే ఫ్యామిలీని బిల్డ్ చేయడం అంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు దిగి ట్రిప్స్కి వెళ్ళడం అయితే కాదు. దెర్ ఇస్ సంథింగ్ లాట్ టు డూ. ఈ కాలంలో రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, లైఫ్ టైం రెస్పాన్సిబిలిటీ. అది తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఒక స్టెప్ అన్నది వేయాలి. 21-22 ఇయర్స్లో అంటే నేను అనుకునేది, ఒకవేళ జాబ్ వస్తే మనకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. దెన్ ఒకవేళ నిజంగా మన పక్కన ప్రేమించే అమ్మాయి ఉంటే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఆ అమ్మాయికి కూడా జాబ్ ఉండొచ్చు, కానీ పెళ్లి చేసుకున్నాక యువర్ ఎక్స్పెన్సెస్ విల్ ఇంక్రీజ్. పిల్లలు అనుకోకుండా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ పుట్టేస్తారు, వాళ్ళని రైజ్ చేయాలి. ఆ టైంలో మీకు తెలుస్తుంది అనమాట, రైజింగ్ కిడ్స్ ఈజ్ నాట్ ఈజీ. నువ్వు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఒకరోజు ఆమె ఆఫీస్ పోతావు, రోజు నువ్వు పోతావు, నువ్వు చూసుకోవాలి పిల్లోడిని కరెక్ట్గా మనము ప్లాన్ చేసుకోకపోతే, ఐ మీన్ కరెక్ట్ టైంలో ప్లాన్ చేసుకోకపోతే అతను ఒక కరెక్ట్ సిచ్యువేషన్ కింద మనం రైజ్ చేయలేం. అట్ ద సేమ్ టైం మ్యారేజ్ కూడా కరెక్ట్ టైంలో నువ్వు ప్లాన్ చేసుకోకపోతే ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్ అవ్వలేవు నువ్వు. బికాస్ నీ ఫైనాన్సెస్కి నీకు క్లారిటీ లేదు, నువ్వు ఎంత ఎర్న్ చేస్తున్నావు క్లారిటీ లేదు. సో ఈ క్లారిటీ ఉంటే పెళ్లి చేసుకుంటే అది ఏ ఏజ్ అయినా ఓకే. బట్ స్టిల్ ఐ మై సెల్ఫ్ బిలీవ్ దట్ 22 ఆఫ్టర్ గెటింగ్ జాబ్, ఒక 2 years జాబ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోండి ఒక జాబ్ అయితే. లేదు ఇఫ్ యూ ఆర్ ఇన్ టు స్టార్ట్అప్ ఆర్ సంథింగ్, ఒక స్టెబిలిటీ వచ్చింది నీకు, ఓకే దిస్ కంపెనీ ఇస్ గోయింగ్ టు సర్వైవ్ అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోండి. నేను వచ్చినాక చేసుకో. అంతే అన్నది. సో ఇప్పుడు ఐ మీన్ అందరికి ఒక హోప్ ఉంటుంది ఇటు జాబ్ చేయాలి మనం అని, బట్ ఉన్నది ఏంటిది అంటే క్లారిటీ. అది ఎక్కడ నుంచి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆ క్లారిటీ రావాలి అంటే ఏ జాబ్ చేయాలి ఏంటిది అన్నది. ఏ జాబ్ చేయాలన్న క్లారిటీ అయితే ఎవరికి ఉండదు సందీప్. ఎందుకంటే ఒక జాబ్ కోసం నువ్వు పోయి రకరకాల పార్ట్స్ నీకు కనిపిస్తూ ఉంటాయి. ఇందాక నేను చాలాసార్లు చెప్పినట్టు, ఈ టీసీఎస్ అనే కంపెనీలో చేరడానికి నీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా ఓకే, కానీ నువ్వు లోపల పోయినాక నువ్వు పైథాన్లో వర్క్ చేస్తావు, నీకు అసలు తెలియదు కూడా తెలియదు, వాడు నీకు నేర్పిస్తాడు. సో అవసరాన్ని బట్టి మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి, విచ్ ఇస్ కాల్డ్ అడాప్టబిలిటీ. అడాప్టబిలిటీ ఉంటేనే ఇప్పుడున్న జనరేషన్లో సస్టైన్ అవ్వగలం. అండ్ జాబ్స్ అంటావా, ఐ హ్యావ్ ఎ పర్సెప్షన్ అబౌట్ జాబ్స్. సో నీకు జాబ్ కావాలి అనుకుంటే అది ఏ జాబ్ అయినా, అంటే నీకు జాబ్ అవసరం, సాఫ్ట్వేర్కే వెళ్ళాలి అనుకుని నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకో, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మార్కెట్ బట్టి, టైంని బట్టి, సిచ్యువేషన్ బట్టి నువ్వు మార్చుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు నాకు, బీపీఓ కానీ అలాంటి కెరీర్ స్టార్ట్ చేస్తే, కాల్ సెంటర్స్లో కెరీర్ స్టార్ట్ చేస్తే నా లైఫ్ ఎటుపోతుందో నాకు తెలీదు, దానివల్ల నేను వెయిట్ చేసి సాఫ్ట్వేర్ జాబే తెచ్చుకుంటా అంటాడు. ఒకప్పుడు సాఫ్ట్వేర్లో దెర్ ఆర్ అరౌండ్ 3 lakhs to 4 lakhs జాబ్స్ పర్ ఇయర్ పర్ యానం. బట్ ఇప్పుడు ఏంటి అంటే దెర్ ఆర్ అరౌండ్ 1 lakh to 1.5 to 2 lakhs జాబ్స్ పర్ యానం. సో దానివల్ల ఏమైందంటే కాంపిటీషన్ అనేది ఆబ్వియస్గా రైజ్ అయింది. నీ స్కిల్ అంతే పెరిగినాయంటే స్కిల్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం. మనం ఎప్పుడు కూడా ఆపర్చునిటీకి అప్లై చేస్తాం, రాలేదని డిసప్పాయింట్ అయ్యి అక్కడితో వదిలేస్తాం. అట్లా కాకుండా యూ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్. సో కొంతమంది, నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా, దెర్ ఇస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ ఇస్ ఇన్ టు బీపీఓ in 2016 కాల్ సెంటర్లో చేరినాడు. అతను జాబ్ రాక కరెంట్లీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ యాజ్ ఏ ప్రాంప్ట్ ఇంజనీర్ అనమాట. మీకు తెలుసు ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది కరెంట్లీ ఎంత పెద్ద ప్యాకేజ్ ఉండే జాబ్. ఈ శాలరీ ఇస్ అరౌండ్ 40 lakhs per annum. స్టార్ట్ చేసినప్పుడు తన శాలరీ 8,000 2016లో. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు? నువ్వు బీపీఓలో ఉండొచ్చు, కానీ నువ్వు వన్స్ స్టెప్ ఇన్ అయ్యాక, నీకు జాబే కావాలి సాఫ్ట్వేర్లో, బీపీఓలోకి స్టెప్ ఇన్ అవ్వు, నువ్వు అసలు గచ్చిబౌలిలో తిరిగితే కదా నీకు తెలిసేది ఎవరు ఏం చేస్తున్నారు అనేది. నువ్వు ఎక్కడో వేరే చిన్న ఊర్లో, ఎక్కడో ఏదో ఒక పల్లెటూరులో కూర్చొని, లేకపోతే చిన్న చిన్న టౌన్స్లో కూర్చొని నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ రావాలి అని ఆడే కూర్చొని ట్రై చేస్తున్నావు, నీకు అర్థం కాదు. బయట మార్కెట్ ఏంటంటే నువ్వు గచ్చిబౌలిలో తిరుగు, మాదాపూర్లో తిరిగి ఇన్స్పిరేషన్ గెయిన్ చేసుకో. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని 10 మందితో మాట్లాడితే 10 మంది దగ్గర 10 స్టోరీస్ ఉంటాయి. వాడు కెరీర్ని ఎట్లా బిల్డ్ చేసుకున్నాను. నిన్ననే నేను ఒక ఊబర్ డ్రైవర్ని కలిసిన,
ఊబర్ డ్రైవర్ని కలిసిన నిన్న. ఆ ఊబర్ డ్రైవర్ కింద నన్ను గుర్తుపట్టి ఊబర్ బైక్ రైడ్ చేస్తున్నాను. గుర్తుపట్టి ఏం చేస్తున్నావు భయ్యా అంటే, ఏం చేయలేదు భయ్యా, జాబ్ స్టైల్ చేస్తున్నా, మధ్యలో ఈడ ఇది అని చేస్తున్నా అన్నాడు. ఎందుకు నువ్వు జాబ్ ట్రైల్‌లో నువ్వు ఉండొచ్చు కదా అని అతన్ని అడగొచ్చు. కానీ ఈ ఊబర్ డ్రైవర్ టాక్సీ ఊబర్ బైక్ రైడర్ ఎవరైతే ఉన్నారో ఆయన రైడ్ చేస్తే వెనకాల కూర్చునే అంతా కూడా నా గచ్చిబౌలి మాదాపూర్ సెగ్మెంట్‌లో అని తిరుగుతూ ఉంటాడు. నీ టెక్ స్టాక్ ఏంది? నువ్వు ఏం పని చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తావు? ఇవన్నీ అడుగుతాడు. నా టెక్ స్టాక్ ఇది అంటాడు. నా రెజ్యూమే ఇది అంటాడు. హీస్ బిల్డింగ్ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే ఏ దూరం తను జాబ్ పడతారు. ఎందుకంటే తను నిన్న ఎక్కించుకోవడానికి వచ్చిన అతనే ఈజ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్. ఇతనికి కూడా ఫుల్ స్టాక్ వచ్చు. అతనికి 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ ఎట్లా జాబ్ వచ్చింది భయ్యా అన్న. ఇట్లా వచ్చింది భయ్యా, ఇట్లా ఆన్లైన్లో చూసి అప్లై చేసినా, లేకపోతే వాక్ ఇన్ డ్రైవ్ జరిగింది వచ్చినా అన్న. సరే ఈసారి ఉంటే నాకు చెప్పని నెంబర్ తీసుకుంటాడు. ప్రతి ఒక్కడికి రెజ్యూమే సెండ్ చేస్తాడు. ఇది కదా, ఇట్లా కదా నువ్వు ట్రై చేయాలి బేసిక్గా. సో ఇట్లా ట్రై చేస్తే ఎవరో ఒకళ్ళు హైర్ చేసుకుంటారు. లైక్ గెటింగ్ ఏ జాబ్ ఈజ్ ఎ స్ట్రగుల్. ఒకప్పుడు స్ట్రగుల్ ఉండే. ఈ 2020 నుంచి 2022 మధ్య ఏమైందంటే కంపెనీస్ పిలిచి ఆఫర్ ఇవ్వడం వల్ల ఇట్లే జరుగుతుందేమో మార్కెట్ అని జనాలకు ఒక మిస్కన్సెప్షన్ అనేది వచ్చేసింది. కానీ నువ్వు చెప్పు 2016 2015లో మనం బీటెక్ అయిపోయిన టైంలో ఎంతమంది జాబ్స్ వస్తుండే, అసలు ప్లేస్మెంట్కి క్వాలిఫై కూడా కాకుంటాం చాలా మంది. అట్లాంటి పరిస్థితి అసలు రియాలిటీ. అది ఇప్పుడు ఉన్నది కూడా రియాలిటీ. ఈ మధ్యలో జరిగిందంతా ఏంటంటే హవా అనమాట. మొత్తం అట్లా ఒక వేవ్ లాగా వచ్చి తగ్గిపోయింది. సో ఆ వేవే నిజం అనుకుంటే మనం ముందర పోదాం. దట్ వేవ్ ఈస్ ఫాల్స్ వేవ్. ఆ ఫాల్స్ వేవ్ వల్ల ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఇట్లానే జాబ్ తెచ్చుకున్నాడు ఒకప్పుడు. మన ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్లో జాబ్ కావాలంటే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీకి, కేఎఫ్సీలో జాబ్ కావాలంటే ప్రతి కేఎఫ్సీకి, చిన్న షాప్ దగ్గర నుంచి పెద్ద షాప్ దగ్గర అందరికి వెళ్ళి రెజ్యూమే ఇచ్చేసి వస్తారు. మన ఇండియాలో అట్లాంటి పరిస్థితి లేదు. అట్లా వెళ్ళడానికి మనకి నామోషి అవుతుంది. సో అట్లాంటి ఒక వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మనం అదే మాట్లాడుకున్నట్టు డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోవడం వల్ల కూడా అది చేయడానికి నామోషి, ఇది చేయడానికి నామోషి అన్నట్టు ఉంటుంది. 100% నేను చెప్పినా కదా, మనం మాట్లాడుకుని ఆల్రెడీ దీని మీద. సో కేఎఫ్సీలో పనిచేయడానికి నేను ఫస్ట్ డెలివరీ రైడింగ్ చేస్తుండే ఆస్ట్రేలియాలో. కేఎఫ్సీ మెక్డీలో పనిచేస్తే అది చాలా పెద్ద జాబ్ అనమాట ఇండియన్స్కి. సో రెజ్యూమేలు పట్టుకుని తిరుగుతుండే వాళ్ళం. అందరికి ఫోన్ చేసి మాకు ఇవ్వండి. అక్కడ జస్ట్ గిన్నెలు తోవడం మన పని ఉంటుండే. యాజ్ ఎ ఫ్రెషర్ మనం బర్గర్ చేసే పని కూడా ఇవ్వరు. కానీ ద ప్యాకేజ్, సో దే ఆర్ పేయింగ్ అరౌండ్ $26 to $28 per hour అనమాట ఆస్ట్రేలియాలో. సో అలాంటి ఒక పైసలు కానీ అక్కడ చేసే ఒక డిగ్నిటీ కూడా అక్కడ అనమాట. అదే ఇండియాలో నువ్వు కేఎఫ్సీలో పనిచేస్తున్నావు అంటే మనం ఎట్లా ఫీల్ అవుతాం? మీ ఇంట్లో చెప్పుకోవడానికి కష్టం, ఫ్రెండ్స్కి చెప్పలేవు. ఇప్పటికీ ర్యాపిడో రైడర్స్ సగం మంది హెల్మెట్ పెట్టుకునే తిరుగుతారు, బయట కూడా తీరు అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్ వచ్చా, నేను మాట్లాడుతూ ఉంటా, నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటా, ర్యాపిడో ఎక్కినా, ఊబర్ ఎక్కినా, ఏం చదువుతుంటావు భయ్యా అని. సో ప్రతి ఒక్కడు ఏంటంటే నేను ఇట్లా చదువుకున్నా, బీటెక్ చేసిన, ఇంట్లో తెలుసా అని అడుగుతా. ఖచ్చితంగా నేను ఇదే నెక్స్ట్ క్వశ్చన్ ఇదే, మీ ఇంట్లో తెలుసా చేస్తున్నాను, చెప్పాలన్నా చెప్తే బాధపడతారు. ఫ్రెండ్స్కి తెలుసా, చెప్పాలన్నా చెప్తే బాధపడతారు. మరి రూమ్లో ఉన్నాను నీ ఫ్రెండ్స్ కాదంటే లేదన్నా రూమ్లో వేరే ఊరు వాళ్ళు ఉంటారు. సో ఏంటంటే మనం చేస్తున్న పని మనకే నచ్చట్లే బేసిక్గా. అది ఎందుకంటే బయట వాళ్ళు ఏమనుకుంటారని మనకి నచ్చట్లేదు. బేసిక్గా నువ్వు సంపాదిస్తున్నావు కరెక్ట్గా, నెలకి 20-30 వేలు సంపాదిస్తున్నావు, ఈక్వల్ టు సాఫ్ట్వేర్ జాబ్. కానీ నువ్వు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు, నామోషి పడుతున్నావు. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మన దగ్గర ఎప్పుడైతే మంచిగా దాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుందో, అది గ్రౌండ్ లెవెల్ దాకా ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మాత్రమే వీళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ సాచురేషన్ పాయింట్ వచ్చినాక ఎప్పుడైతే వీళ్ళు ఈ జాబ్స్ నుంచి బయటకు వచ్చి మెల్లమెల్లగా వేరే జాబులు చేయడం స్టార్ట్ చేస్తుంటారో ఆటోమేటిక్గా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది బిల్డ్ అయిపోతుంటుంది అనిపిస్తుంది నాకు మెల్లమెల్ల. ఖచ్చితంగా. ఇప్పుడు నాకు ఒక స్పెషల్ గ్రాటిట్యూడ్ ఫర్ జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో అనమాట. వాళ్ళు రావడం వల్ల చాలా మంది ఓపెన్ అప్ అయ్యి చదువుకుంటూ సంపాదించుకోవచ్చు. ఎన్వైల్ లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది వీళ్ళే అనమాట. ఎంతో మందిని వీళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇది తెచ్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని చాలా మంది ఉన్నారు. ఈ లొకాలిటీలో తిరుగుతూ కంపెనీస్కి పొద్దునంతా అప్లై చేసి సాయంత్రం వాళ్ళకున్న ఫ్రీ టైంలో ఈ డెలివరీ చేసుకుని సంపాదించుకొని రూమ్ బిల్ కట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చున్న వాళ్ళ మీద ఒక పెద్ద మంచి రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళ స్టోరీ తర్వాత వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటే ఒక ఇన్స్పిరేషన్. అది పిల్లలకనే కాదు, ఎవరికి చెప్పిన ఇన్స్పిరేషన్. ఎవరికైనా ఇన్స్పిరేషన్. ఏ పని చేయడానికి కూడా మనం మూమాట పడినప్పుడు ఏ పని అన్నా చేయగలుగుతాం మనం అని. అంతే. నిజంగా వెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ కార్ డ్రైవింగ్, నేను డెలివరీస్ ఆస్ట్రేలియాలో కార్లో చేస్తున్నాను. నాకు కార్ డ్రైవింగ్ అనేది రాదు. సో కార్ డ్రైవింగ్ వచ్చింది నాకు ఆస్ట్రేలియాలో అయిపోయినాక. జాబ్ నాకు ఆస్ట్రేలియాలో వెంటనే రాలే. ఆ టైంలో నేను ట్రక్ నడిపిన. సో ఇండియాకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ లైక్ దెర్ వాజ్ ఎ ఫేజ్ వేర్
ఎఫ్ఎల్ఎంని సీరియస్గా తీసుకోవాలా, తిరిగి హాస్టల్కి వెళ్ళిపోవాలన్న ఫేజ్ వచ్చి మధ్యలో కరోనా వచ్చిన ఒక 6 months ఉంది. లిటరల్లీ ఐ వెంట్ ఇంటూ డిప్రెషన్. ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే ఈ డిప్రెషన్ టైంలో నాకున్న స్కిల్ ఏంది అనేది నన్ను ఆలోచిస్తే నాకు ఏ కాలేజ్ పోయినా నేను టీచింగ్ చేయగలను. నేను దానికి భయపడక్కర్లేదు, సర్వైవల్ ప్రాబ్లం లేదు. రెండోది నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. సో నేను డ్రైవర్ అవ్వచ్చు సిగ్గుపడకపోతే. ఓకే, ఆఫ్ కోర్స్ అంతే కదా. నేను ఒక స్కిల్ నేర్చుకున్నాను అంటే దాన్ని ఎట్లా ఉపయోగపడుతుంది నాకు డబ్బులు సంపాదించడానికి అనేది ఆలోచిస్తే, ఆబ్వియస్గా మనం ఏ స్కిల్ నేర్చుకున్నా దాని నుంచి ఎట్లా సంపాదించగలం ఆలోచిస్తే మనం సెటిల్మెంట్ గురించి, సర్వైవల్ గురించి ఆలోచించక్కర్లేదు. సో ఆ థాట్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేయడం అనేది నా పర్సనల్ ఇంటెన్షన్ అనమాట. ఫ్యూచర్లో నిజంగా నాకు కనెక్షన్స్ పెరిగి 10 మంది నా మాట చెప్తే వింటారు అంటే నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్నే ప్రమోట్ చేస్తాను. సో ఇప్పుడు అండ్ మేజర్గా జాబ్ రావడం ఒక టాస్క్ అయితే, జాబ్ వచ్చినాక అప్ స్కిల్ రావడం ఒక టాస్క్. కానీ జాబ్ వచ్చినాక టైమే ఉండవు, అప్ స్కిల్ రావడానికి టైం ఉండదు. సో జనరల్గా నాకు ఇదే పొజిషన్లో ఉంటే ఎట్లా మేనేజ్ చేసుకోవాలి వాళ్ళు? అప్ స్కిల్ ఈజ్ అ వెరీ బిగ్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కడికి జాబ్ వచ్చిన తర్వాత కూల్ అయిపోతారు లైట్. ఎందుకంటే చేతిలో 30,000 వస్తూ ఉంటుంది, ఫ్యామిలీ ప్రెషర్స్ తగ్గిపోతాయి, గర్ల్ ఫ్రెండ్ ప్రెషర్స్ తగ్గిపోతాయి, అన్ని ప్రెషర్స్ తగ్గిపోతాయి, ఎంతో కొంత శాలరీ వస్తుంది కాబట్టి నీకు ఒక రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. కానీ ఎప్పుడు అర్థమవుతుంది అంటే యూ విల్ బి ట్రాన్స్ఫార్మింగ్ టు నెక్స్ట్ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్. గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలి అంటది, అప్పుడు మన శాలరీ గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు కదా నీ ప్యాకేజ్ అంతా ఎక్కడ పని చేస్తున్నాను, అప్పుడు మనకి అప్ స్కిల్ అనే థాట్ వస్తుంది అనమాట. సో జాబ్లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే 2 years ఈజ్ యువర్ సాచురేషన్ పీరియడ్. ఈ 2 yearsలో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ప్రాజెక్ట్స్ తక్కువ ఉన్నందుకు చాలా మంది బెంచ్ మీద ఉన్నారు. ఈ 2 yearsలో మీ పాత్ మీరు చూస్ చేసుకోండి. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ, లేదా జావా, వెబ్ డెవలప్మెంట్, లేదా సంథింగ్ లైక్ క్లౌడ్ టెక్నాలజీ సైడ్, లేదా మీ ఓన్ కానీ. దిస్ ఈస్ ద ఫేజ్ వేర్ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ద ఫేజ్ వేర్ యూ అప్స్కిల్ యువర్ సెల్ఫ్. ఈ టైంలో మీరు ఏదైతే నేర్చుకుంటారో అదే మీ ఎండ్ వరకు కెరీర్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఫ్రెషర్గా ఉన్నప్పుడు కాలేజ్లో జావా నేర్చుకుని వస్తే నేను చెప్పినట్టు టీసీఎస్ వాడు నీకు పైథాన్ ప్రాజెక్ట్ ఇచ్చాడు అనుకోండి, మీరు పైథాన్ కింద స్టార్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేయాలా. పైథాన్ చేసిన మీకు పైథాన్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, నీకు ఇంకా అప్ స్కిల్ అయినాను. ఓకే, పైథాన్తో నేను ఆపట్ల, పైథాన్ నేర్చుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఈజీ అవుతుంది అనుకున్నావు. నేను డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటావు. నెక్స్ట్ నువ్వు ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐకి వెళ్ళే అవకాశం నీకు చాలా ఎక్కువ ఉంటాయి. ఈజీగా నీ పాత్ర నువ్వు సెట్ చేసేసుకున్నావు. ఎప్పుడు సెట్ చేసుకున్నావు అంటే నీకు వచ్చిన ఫస్ట్ స్కిల్ బట్టి, నువ్వు ఆఫీస్లోకి ఎంటర్ అయిన తర్వాత నీకు వచ్చిన ఫస్ట్ స్కిల్ బట్టి. సో అలాగే నీకు ఆఫీస్లో నీకు ఏదో సర్వీస్ నవ్వు ఇచ్చినాడు, సర్వీస్ నవ్వో, సేల్స్ ఫోర్స్ ఏదో ఒకటి ఇచ్చినాడు, దాంట్లో కెరీర్ పాత్ ఎట్లుంది అది చూస్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 years ఇన్ యువర్ ఐటీ కెరీర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వేర్ యూ విల్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. నీకు ఏమి ఇష్టం, నీకు ఏమొచ్చు, నువ్వు ఏం నేర్చుకుంటే సర్వైవ్ అవుతావు, ఏం నేర్చుకుంటే ఆపర్చునిటీస్ ఏంది, ఇది నువ్వు తెలుసుకోవాల్సిన ఫేజ్ ఈ 2 years అనమాట. ఈ 2 years నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈస్ వెరీ సేఫ్. సరే, నాకు ఒక క్వశ్చన్ ఉంది. జనరల్ మనం జాబ్కి అప్లై చేస్తున్నామంటే మన చేతిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి. రెడ్ పిల్, బ్లూ పిల్ లాగా. ఎంఎన్సీలో ఆఫర్ వచ్చింది, స్టార్ట్అప్లో ఆఫర్ వచ్చింది. ఈ రెండింటి మధ్య చూస్ చేసుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది. అంటే ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎట్లా డెసిషన్ తీసుకోవచ్చు మనం? ప్రజెంట్ ఉన్న మార్కెట్ గురించి అయితే ఎంఎన్సీస్ అంత ఎక్కువ హైర్ చేసుకోవట్లేదు. సో రిలయన్స్ స్టార్టప్స్ హైర్ చేసుకునేటప్పుడు మీ రోల్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ కంపెనీ యొక్క మినిమం ఏజ్ ఎంత ఉంది, కంపెనీ ఏజ్ అంటే వాడు నిన్నే పెట్టాడు అనుకోండి, లైక్ 6 months 1 year బ్యాక్ పెట్టాడు అనుకోండి, యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. నిజంగా ఇది వర్త్ అని చెప్పిన సూట్ కేస్ కంపెనీస్ లాగా చాలా ఉండే అవకాశం ఉంది. సో అట్లా కాకుండా మంచి కంపెనీ, వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి, స్టిల్ 100 crores రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీలు హైదరాబాద్లో చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా బూట్ షాప్లో ఉంటారు, వాళ్ళ కంపెనీ పేరు తెలియదు అనమాట. బేసిక్గా నేను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటా కొన్ని కంపెనీస్, ఆ కంపెనీస్ పేర్లు వీళ్ళకి తెలియదు. కానీ అవన్నీ కూడా మనకి మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీస్ చాలా రెవెన్యూ జనరేట్ చేస్తుంటాయి బికాస్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్ అనమాట. ఆ ప్రోడక్ట్ ఏంది, ఆ వెబ్సైట్కి వెళ్తే మనకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళు ఏం బిల్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళ టెక్ స్టాక్ ఏంటి, నాకు ఏ రోల్ ఇచ్చినారు, ఈ రోజు నేను తీసుకుంటే మంచిదా అనేది మీరు స్టార్ట్అప్కి వెళ్ళేటప్పుడు ఆలోచించాలి. వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎంఎన్సీస్ యూ కెన్ గో, లైక్ ఎంఎన్సీలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, వెళ్ళిన తర్వాత ఏదో ప్రాజెక్ట్ వస్తుంది, దట్ ఈస్ ఎ సేఫ్ గేమ్. స్టార్ట్అప్కి వెళ్తున్నప్పుడు యు ఆర్ రిస్కింగ్ అనే చెప్పాలి, బట్ స్టిల్ రిస్క్ టేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంఎన్సీలో 3 years కానీ 4 years కానీ వర్క్ చేసిన, మంచి స్టార్ట్అప్లో 1 year వర్క్ చేసినా మీకు వచ్చే ఎక్స్పోజర్ అనేది స్టార్ట్అప్లో ఎక్కువ ఉంటుంది. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ స్టార్ట్అప్కి వెళ్ళే ముందు ఉన్న భయాలు పోవాలి అంటే అసలు స్టార్ట్అప్ని ఎలాగ జెన్యున్గా చూస్ చేసుకోవాలనేది తెలియాలి.
అదే ఎంఎన్సీ ఉంటే మనం లక్షలో ఒకరం, స్టార్ట్అప్లో ఉంటే 100లో ఒకరం, మనకి ఎక్స్పోజర్ అండ్ లెర్నింగ్ స్పీడ్ కూడా నాకు తెలిసి స్టార్ట్అప్లో బాగుంటుంది. అందరూ కొత్తే కొత్త. రెండోది స్టార్ట్అప్ లో నువ్వు ఒక్క పని చేయవు, నువ్వు 100 పనులు చేస్తావు అనమాట. ప్రతి పని నువ్వు టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటావాడ. ఏ టైంకి టైం బౌండ్స్ ఉంటాయి, ప్రతి వర్క్ కి ప్రతి టాస్క్ కి టైం బౌండ్స్ ఉంటాయి. ఆ టైంలో ఎట్లా సాల్వ్ చేయాలన్నది నేర్చుకుంటావు. ఏదన్నా ఇష్యూ వస్తే నీ మీద వదిలేస్తాడు వాడు స్టార్ట్అప్ లో, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఎవరో ఒక పర్సన్ ఉంటాడు, అతన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే నీకు ఎంఎన్సీ లాంటి కంపెనీల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గరికి ఎటువంటి ఇష్యూ రాదు, ఎందుకంటే ఏమి ఇష్యూ రాని పనే నీకు ఇస్తారు. నువ్వు వచ్చి ఏమన్నా గెలికేస్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పి నీకు ఎక్కువ పని చెప్పారు. హైరార్కీ అనేది పర్ఫెక్ట్. హైరార్కీ అనేది చాలా పెద్ద హైరార్కీ వాళ్ళది. పైన నుంచి నువ్వు ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ప్రాజెక్ట్ ని పెద్ద ఎంఎన్సీలో 50 మెంబర్స్ డీల్ చేస్తే స్టార్ట్అప్ లో 5 మెంబర్స్ చేస్తాం. సో నీకు అర్థమైపోతుంది మల్టిపుల్ హ్యాట్స్ నువ్వు వేర్ చేస్తూ ఉంటావు, నీకు మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తాయి, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. సో ఆబ్వియస్ గా నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అక్కడ బిల్డ్ అవుతుంది, నీకు స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా బిల్డ్ అవుతుంది. సార్ మనం స్ట్రెస్ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు మేజర్గా జాబ్ చేసే వాళ్ళకి మెంటల్ ఇష్యూస్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు. ఐ మీన్ దాని నుంచి వాళ్ళు ఓవర్కమ్ కావాలి అంటే మెంటల్ ఇష్యూస్ కంపల్సరీ ఉంటాయి, స్టార్ట్అప్ చేసినా ఉంటాయి, ఏం చేసినా ఉంటాయి. బట్ జాబ్ చేసే వాళ్ళకి నేను చూసింది కంపారిటివ్లీ దాన్ని ఎక్కువ స్ట్రెస్ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. దాని నుంచి బయటికి రావాలంటే వాళ్ళు ఏం చేయాలి అసలు? సో స్ట్రెస్ అనేది ఇందా చెప్పినట్టు ఇట్స్ నాట్ ఎ సింగిల్ థింగ్ అనమాట, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అది ఏ ఫ్యాక్టర్ వల్ల స్ట్రెస్ వస్తుంది నేను అనుకుంటా. ఇప్పుడు నన్ను తీసుకుంటే నాకు చాలా ఉన్నాయి, కంపెనీ కాకుండా నాకు పర్సనల్ స్ట్రెస్లు చాలా ఉన్నాయి. బట్ దేర్ షుడ్ బి వన్ థింగ్ దట్ విల్ డైవర్ట్ యూ. ఇట్ మే బి యువర్ గర్ల్ ఫ్రెండ్, యువర్ పెట్, ప్యాషన్ ఆర్ ప్యాషన్, ఏదైనా కానీ. కొంతమంది ఏం చేస్తారు, నాకు తెలిసిన వాళ్ళు అంటే నేను ఎప్పుడు కూడా మోటివేషన్, స్ట్రెస్ కావాలంటే 1 నుంచి 10 లెక్క పెట్టుకోండి ఇట్లాంటివి చెప్పాను, ఎందుకంటే అవి డాక్టర్స్ చెప్తారు. నేనేం చెప్తానంటే నా రియల్ టైం ఎక్స్పీరియన్సెస్ చెప్తా. నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వాడికి ఏంటంటే వాడు స్ట్రెస్ విపరీతం పెద్ద స్టార్ట్అప్లో ఒక మంచి స్టార్ట్అప్లో పనిచేస్తాడు, హెవీ వర్క్ ఉంటుంది, పర్ డే డైలీ మార్నింగ్ 9కి వెళ్తే రాత్రి 10 దాకా వస్తాడు. హీ స్ట్రెస్ బస్టర్ ఇస్ కరెక్ట్గా 10:30కి హీ విల్ బి ప్లేయింగ్ షటిల్. 10:30 నుంచి స్టార్ట్ చేసి 12 దాకా ఆపకుండా ఆడతాడు. నెక్స్ట్ డేకి హీల్ బి ఫ్రెష్ మ్యాన్ అనమాట, ఎందుకంటే అతని స్ట్రెస్ అక్కడ రిలీవ్ అవుతుంది. నా దగ్గర తీసుకుంటే నేను వీక్ లాంగ్ హైదరాబాద్లో వర్క్ చేసి వెళ్ళిన తర్వాత ఊరికి ఖచ్చితంగా నేను వీకెండ్స్ ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళిన తర్వాత మై ఫ్యామిలీ, మై వైఫ్ అండ్ మై పెట్. సో దిస్ ఈజ్ మై ప్రయారిటీ. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నాకు లైక్ ఐ లీవ్ ఎవ్రీథింగ్, నాకు అక్కడ ఒక పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మండేకి నాకు మోటివేషన్ వస్తుంది అనమాట. ఎవ్రీ మండే మళ్ళీ తిరిగి వచ్చేసరికి లైక్ ఐఎమ్ ఏ ఫ్రెష్ మ్యాన్ అనమాట. ఆ టైంకి వచ్చినప్పుడు నేను మంచి ఓపెన్ మైండ్తో చేయాల్సిన టాస్క్లు అన్నీ ముందే ప్రిపేర్ అయ్యి మండే ఒక మీల్ పేజ్ నుంచి మనం ఈ ట్రాన్సిషన్లోకి ఎప్పుడైతే వచ్చినామో ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం కొంచెం కష్టం, ఎందుకంటే మీల్ పేజ్ అనే దాంట్లోనే ఉండిపోతుంది మనది. ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి అయితే టైం పడి ఉంటుంది, లేదంటే కొన్ని టెక్నిక్స్ ఏమో టాక్టిక్స్ పడి ఉంటుంది. సో అది ఏది వాడు బేసిక్గా టాక్టిక్స్ ఏం లేవు, ఎందుకంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే పర్సనల్గా నేను అన్లక్కీయెస్ట్ ఫెలో. నాకు ఏది కూడా కష్టపడకుండా రాదనేది నేను 100% బిలీవ్ చేస్తాను. ఈవెన్ నేను ఎంత ప్రిపేర్డ్ అయినా అంటే నా అన్లక్కీనెస్కి, నేను ఏదైనా పని ఉన్నప్పుడు టైర్ పంచర్ అవుతుంది, ఏదన్నా బయటికి వెళ్ళాలంటే బండి ఫ్లాట్ అవుతుంది, టైర్ ఫ్లాట్ అవుతుంది, లేకపోతే ఏదైనా పని ఉందంటే ఫస్ట్ దాన్ని మర్చిపోయి ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడికో పోవాలనుకుంటా, కీస్ మర్చిపోయిపోతా. అఫ్ కోర్స్ ఇదంతా ఏంటంటే నేను అన్లక్కీ అనుకుంటా. బట్ అదే నేను ముందే ప్లాన్ చేసుకుంటే రేపు పొద్దున ఏం చేయాలి అనేది ముందే అనుకుంటాను. నేను ప్రతిరోజు నాది ఏంటంటే 4 o'clock లేచి ముందు నేను ఈరోజు ఏం చేస్తానని మొత్తం కూడా ఒక బుక్లో రాసుకుంటూ, ఒక పేపర్లో రాసుకుని పక్కన అతికించుకుంటా. సో అవి మొత్తం నేను ఏం మర్చిపోకుండా ప్లాన్ చేసుకుంటా అనమాట. సో ఇలా ప్లాన్ చేసుకుంటే నేను కరెక్ట్ సక్సీడ్ అవుతా అని అనుకుంటా. సో మెయిన్ ఇది కూడా నేను ఇక్కడే పెట్టిన. నేను మెయిన్ పేజ్ కింద స్టార్ట్ చేసి ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకున్నానో, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుంటే రోజుకి కొన్ని 100 డ్రెస్సులు చూస్తుంటాం, లేదా గిఫ్ట్లు చూస్తుంటాం, వాచెస్ అంటారు, అవంటారు ఇవంటారు. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొనాలి అంటే మనం ఎంత భయపడుతూ ఉంటాం. అలాంటిది దెర్ ఆర్ 800 స్టూడెంట్స్ ఎవ్రీ మంత్ పేయింగ్ అప్రాక్సిమేట్లీ 5,000 per month పర్ పర్సన్. 5,000 per person పే చేసి 800 మంది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని చూస్ చేస్తున్నారంటే నాకే అనిపించింది వీళ్ళందరూ చేయాలంటే దేర్ నీడ్ టు బి సంథింగ్ వాళ్ళని నమ్మించేలాగా. వాళ్ళు నమ్మించాలంటే నేను మోటివేషన్ ఇచ్చి మళ్ళీ నేను ఇట్లా చేస్తాను నేను చేయాలనుకోవాలి. నేను ఏమనుకున్నానంటే ఐ నీడ్ టు టెల్ దెమ్ మై వర్క్. 2020లో ఐ స్టార్టెడ్ ఐ అండ్ ఉపేంద్ర 2020లో వీ స్టార్టెడ్ గివింగ్ కెరీర్ పాత్స్ అన్నమాట. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గట్టిగా 3-4 వచ్చేవాళ్ళు. మేము ఇట్లా చెప్పినాం ఇన్స్టాగ్రామ్ పేజ్లో, నేను ఒక కెరీర్ గ్రోత్ ఎట్లా తీసుకోవాలి, మీ పర్సనల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క కెరీర్ గ్రోత్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది, నేను అనలైజ్ చేస్తాను, మీరు రెజ్యూమేస్ పంపండి అని మెయిల్ ఐడి ఇచ్చి
అందరు రెజ్యూమెస్ తీసుకొని బీ స్టార్ట్ అండ్ అనలైజింగ్. సండే మార్నింగ్స్ ఉపేంద్రకి సాటర్డే సండే హాలిడేస్, ఎందుకంటే తను అక్కడ వర్క్ చేసేవాళ్ళు. నేను బేసిక్గా ఖాళీ, ఎందుకంటే నేను దీన్నే బిల్డ్ చేస్తున్నాను కాబట్టి. సో నేను అందరు రెజ్యూమెస్ తీసుకొని ఒక్కొక్కళ్ళ డేటా ఒక్కొక్కరికి ఏది సెట్ అవుతుంది, నీకు ఇది కరెక్ట్ నీకు ఇది కరెక్ట్ అని పర్సనల్గా కెరీర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే జనాలు పెరిగారు. 21 వచ్చేసరికి దెర్ ఆర్ 300 మెంబర్స్ పర్ మీట్ అనమాట. గూగుల్ మీట్లో కూర్చున్నామంటే 300 మెంబర్స్. 2021 ఎండింగ్కి దెర్ ఆర్ 800. 2022లో కాలేజెస్ అడిగారు అనమాట. అయితే మేము వచ్చి మా కాలేజ్ తరఫున నేను మా కాలేజ్ సిఆర్ని మా క్లాస్ మొత్తాన్ని తీసుకొస్తాము, మా కాలేజ్లో పర్మిషన్ అడిగాము, వాళ్ళు మిమ్మల్ని సజెస్ట్ చేశారని. సరే రండి అన్న కాలేజెస్ వైజ్ తీసుకొచ్చాం. నెక్స్ట్ కాలేజెస్ అయిపోయినాక యూనివర్సిటీ వైజ్ అనమాట. జేఎన్టీయూ నుంచి ఇన్ని కాలేజ్ వాళ్ళు ఒక మీట్ తీసుకుంటా ఉన్నారు. ఒక 10,000 మంది 5,000 మందిని ఒకే మీట్లో కూర్చోబెట్టి ఇట్లా ఉంటుంది, పాత అనేది ఇలా ఉంటుంది, ఇది నేర్చుకుంటే ఇట్లా, మార్కెట్ ఇట్లా ఉంది, మీరు ఈ స్కిల్ నేర్చుకుంటే ఇట్లా సెటిల్ అవుతారు అనేది చెప్పడం స్టార్ట్ చేసినాము. దీని ద్వారా వీ బిల్డ్ అవర్ ట్రస్ట్. సో మన తెలుగు స్టేట్స్లో సో అది మీరు చెప్పే ముందు మనం ట్రాన్సిషన్ అయ్యే స్టేజ్లో వై ఎడ్యుటెక్, సో ఎన్నో ఉన్నాయి మనకి, వై ఎడ్యుటెక్? నా ఎక్స్పర్టైజ్ అక్కడ ఉంది. బేసిక్గా నేను ఆస్ట్రేలియాలో చదువుకున్న తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేసిన తర్వాత నాకు కాలేజ్లోనే జాబ్ వచ్చింది. కాలేజ్లోనే ఫ్యాకల్టీలో జాబ్ వచ్చింది. రెండవది జీన్స్ అనుకోవచ్చు, ఎందుకంటే మా మదర్ టీచర్, మా అమ్మమ్మ టీచర్, మా తాతయ్య టీచర్, మా ఇంట్లో ఉన్న ఆల్మోస్ట్ ఫ్యామిలీలో ఉన్న చాలామంది టీచర్స్ అనమాట. సో అదొక జీన్స్ అనుకోండి. రెండవది నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, నాకు ఏదైనా ఒక విషయం బాగా తెలిస్తే దాన్ని నేను స్టడీ చేస్తే అవతల వాళ్ళకి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. అండ్ ద సేమ్ బై ఐ ఫౌండ్ ఉపేంద్ర. దెన్ మేము హైర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉపేంద్రతో స్టార్ట్ చేసినప్పుడు నేను ఎట్టెక్ పెట్టాలని అప్పుడు కూడా అనుకోలేదు. ఉపేంద్రకి సర్వైవల్ కావాలి, నాకు సర్వైవల్ కావాలి, దీనివల్ల చాలా మందికి హెల్ప్ అవుతుంది, సో లెట్స్ స్టార్ట్ అనుకున్నాం. దెన్ స్టూడెంట్స్ పెరగడం స్టార్ట్ చేశారు. ఆబ్వియస్గా స్టూడెంట్స్ పెరిగితే ఏమవుతుందంటే మేనేజ్మెంట్ ఆపరేషన్స్ పెరుగుతాయి. ఆపరేషన్స్ కోసం స్టార్ట్ చేసాం. దెన్ మల్టిపుల్ కోర్స్ బిల్డ్ చేసాం. కోర్సెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకు వచ్చిన క్వశ్చన్, ఉపేంద్ర లాంటి ఇంకో పర్సన్ వస్తాడా అని. దెన్ వీ కెప్ట్ అవర్ ఎంటైర్ ఎఫర్ట్స్ ఆన్ హైరింగ్ అనమాట. హైరింగ్ ద రైట్ పర్సన్. ఆ పర్సన్ ఒక పెద్ద మంచి కంపెనీలో చాలా స్ట్రగుల్ అయ్యి రావాలి, చాలా స్ట్రగుల్ అయ్యి ఒక మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి, కానీ తనకు టీచింగ్ ప్యాషన్ ఉండాలి. ఇలాంటి ఒక డిస్క్రిప్షన్ పెట్టుకున్నాం అనమాట. అలాంటి డిస్క్రిప్షన్ మనకి జాబ్ పోర్టల్స్లో పెడితే రాదు. ఇట్లా ఒక పర్సన్ కావాలంటే ర్యాండమ్గా వస్తాయి, కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాం. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీది ఏ ఊరు, మీ ఫాదర్ ఏం చేస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా నాకు ఇంత ప్యాకేజ్ ఇవ్వండి అని డిమాండ్ చేయండి, నాకు ఆపర్చునిటీ ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకుంటా అంటారు. ఎఫ్ఎల్ఎంలో ఏంటి అంటే, నువ్వు ఆపర్చునిటీ ఇచ్చి ప్రూవ్ చేసుకున్నావు అంటే నేను అసలు వదిలిపెట్టాం అనమాట. సో మనం స్టార్టింగ్లో అనుకున్నట్టు ఈ రాకెట్కి ఫ్యూయల్ వచ్చినట్టు, సో మనం కూడా స్పీడ్కి వెళ్ళాలి అంటే కొలాబరేషన్స్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఎదురు చాలా మంది వచ్చి ఉంటారు కొలాబరేషన్స్ కోసం, అది ఎట్లా జరిగింది? సో రోజు డిఎమ్స్లో కానీ మెయిల్స్లో కానీ చాలా కొలాబరేషన్స్ వస్తాయి. అండ్ 2020 ఆ టైంలో ఇంకా చాలా కొలాబరేషన్స్ వచ్చాయి. ఆ టైంలో నాకు కొంచెం ఇచ్చింగ్గా కూడా అనిపించింది, లైక్ ఖచ్చితంగా వెళ్ళిపోవాలి కొలాబరేషన్స్. బికాస్ కొలాబరేషన్స్లో ఆఫ్ కోర్స్ మనం చాలా బెనిఫిట్ అవుతాం, ఇద్దరం మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. రెండవది మానిటరీ బెనిఫిట్ నాకు వాళ్ళు చూపించినారు, చూద్దాం అని. ఆ టైంలో నేను చాలా మందితో కొలాబరేట్ అవుదాం అనుకున్న వాళ్ళు మన ఆఫీస్కి పిలిపించి మాట్లాడినాం, మేము వాళ్ళని చూసినాము. మేము ఆ రోజు చూసిన కొన్ని కంపెనీస్ ఈరోజు అసలు లేవు అనమాట. సో ఏంటంటే బేసిక్గా కొలాబరేషన్ ఎఫ్ఎల్ఎంని వాళ్ళు ఎట్లా చేస్తారంటే, ఎఫ్ఎల్ఎంలో ఒక లార్జ్ స్టూడెంట్ బేస్ ఉంది. రెండవది ఎఫ్ఎల్ఎం ఇస్ ఏ ట్రస్టెడ్ పేజ్. సో దీని ద్వారా వెళ్తే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, మ్యూచువల్ బెనిఫిట్ మనకు కూడా చూపిస్తారు, డబ్బులు ఇస్తాము లేకపోతే ఇలాగా ఎట్లా షేర్ చేసుకుందామని. బట్ ఈ రోజు అలాంటి కంపెనీస్ లేవు. ఒకవేళ నేను ఆ రోజు ప్రమోట్ చేస్తుంటే ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ సఫర్ అయ్యేటోళ్ళు అనమాట. సో ఎఫ్ఎల్ఎం ఈజ్ ఓపెన్ ఫర్ కొలాబరేషన్స్ ఆఫ్ కోర్స్, కానీ అలాంటి కంపెనీస్ మేము చూసిన కంపెనీస్ ఏంటంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని, లేకపోతే ముందు జాబ్ చేయండి తర్వాత ప్లేస్మెంట్ అని, తర్వాత లేదు మీరు అసలు ఏం డబ్బులు కట్టక్కర్లేదు, బ్యాంక్ లోన్ ఇప్పిస్తాము, ఆ డబ్బులతో కోర్స్ తీసుకుని దాని ద్వారా జాబ్ తెచ్చుకుని అప్పుడు అది రీపే చేయండి అని, ఇలాంటి చాలా వచ్చినాయి. ఆ కంపెనీస్ ఏవి కూడా ఇప్పుడు సస్టైన్ అవ్వట్లేదు, ఎందుకంటే జనాలకి రియాలిటీ అర్థమైపోయింది. సో ఎఫ్ఎల్ఎం కొలాబరేషన్స్కి ఎఫ్ఎల్ఎం ఈజ్ ఓకే ఫర్ కొలాబరేషన్స్, బట్ ఓన్లీ ఇఫ్ ద అదర్ పార్టీస్ వెరీ ట్రస్టెడ్. సో వాళ్ళ ప్రాసెస్ కానీ వాళ్ళ టీమ్ కానీ ట్రస్టెడ్ అయినప్పుడు ఎఫ్ఎల్ఎం ఇస్ రెడీ ఫర్ కొలాబరేషన్. అసలు చూసినాం మనం మీరు క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్ లా కూడా స్టార్ట్ చేసారు వీడియోస్, దానికి రీజన్ ఏముంటుంది? సో బేసిక్గా ఏంటంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఎందుకంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. రెండోది
క్రియేటర్ అనమాట. కంటెంట్ క్రియేటర్ ఏంటి అంటే హీల్ బీ టాకింగ్ ఆన్ ఆల్ ది ర్యాండమ్ స్టఫ్. అండ్ నేను ఎట్లా మాట్లాడుతుంటే నాకు ఒక థింగ్ అనేది ఒక కాన్సెప్ట్ దీని మీద మాట్లాడాలన్నది లేదు. నాకు ఇన్బాక్స్లో స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, ఈరోజు ఇది కాన్సెప్ట్ వచ్చింది, దీని గురించి మీ ఒపీనియన్ చెప్పండి అంటారు. సో సమ్వేర్ ఐ అండర్స్టూడ్ దట్ నా ఒపీనియన్ షేర్ చేసుకుంటే కూడా వాళ్ళకి నచ్చుతుంది. అంటే దేర్ ఆర్ మ్యూచువల్ ఒపీనియన్స్. నా ఒపీనియన్ వాళ్ళకి నచ్చుతుంది అంటే వాళ్ళకు కూడా నాలాంటి ఒక వే ఆఫ్ థింకింగ్ ఉండొచ్చు. సో వే ఆఫ్ థింకింగ్ ఒకే వేలో థింక్ చేసే 10 మంది కొలాబ్ అయ్యి కమ్యూనిటీ. ఒకే వేలో థింక్ చేసే 10 మందికి నేను ఒక వాయిస్ లాగా ఉంటున్నాను. అంతమించి కంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ అయితే కాదు. సో ఐ మీన్ నేను మర్చిపోతాను అడుగుతున్నా, మనం లాస్ట్ మంత్ అనుకుంటా మనం చూస్తే IITs లో ఉంది 35% ప్లేస్మెంట్ అయింది అని ఉంది. బట్ అది రీసెర్చ్ చేస్తే నేను తెలుసుకుంది ఏంటి అంటే ఎవరు అసలు సగం మంది అప్లై చేయట్లేదు. ఐ మీన్ జాబ్స్ రావడం ఏం ప్రాబ్లం కాదు, అక్కడ అప్లై చేయట్లేదు. అంటే అప్లై చేయని వాళ్ళందరూ స్టార్ట్అప్ సైడ్ చూస్తున్నారు. సో ఎప్పుడు కూడా న్యూస్ ఆర్టికల్లో ఫస్ట్ లైన్ ఆఫ్ ద పేజ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఆ లైన్ చూసే నువ్వు కిందకి వెళ్తావు. అందులో ఖచ్చితంగా కింద మ్యాటర్ అంతా ఉంటుంది. ఇంతమంది స్టార్ట్అప్స్కి వెళ్ళారు విత్ నెంబర్స్ ఉంది అక్కడ. 66% మెంబర్స్ జాబ్స్కి వచ్చాయి. కొంతమంది అందులో స్టార్ట్అప్స్కి వెళ్ళారు, కొంతమంది హయ్యర్ స్టడీస్ అబ్రాడ్కి వెళ్ళారు. ఇందులో 30% మెంబర్స్కి ఎంతో జాబ్ రాలేదు అన్నారు. ఈ జాబ్ రాని వాళ్ళల్లో కూడా కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళారు, వాళ్ళు స్టార్ట్అప్స్కి. ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు. కానీ మనకి వైరల్ అయ్యే న్యూస్ ఏంటి అంటే ఇంతమందికి మాత్రం జాబ్స్ లేవు అనే న్యూస్ వైరల్ అవుతుంది. అండ్ IITs క్రాక్ చేసే బ్రెయిన్స్ ఉన్నవాడు బేసిక్గా జాబ్స్ కోసం చాలా తక్కువ మంది చూస్తాం. అండ్ ఒకవేళ వాళ్ళు జాబ్ తెచ్చుకునే పర్సెప్షన్ కూడా వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడం చేస్తారు, కానీ దట్ ఈస్ నాట్ దర్ అల్టిమేట్ గోల్. అంటే వాళ్ళకి బిగ్గర్ స్కోప్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. వాళ్ళు చదువుకునే ఎన్విరాన్మెంట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. సో ఆన్ దట్ నోట్ ఏంటిది అంటే మనం చదువుకునే కాలేజ్ కూడా మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఖచ్చితంగా చదువుకునే కాలేజ్, చుట్టూ తిరిగే ఫ్రెండ్స్, తిరిగే ఎన్విరాన్మెంట్స్, ఇవన్నీ కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో అవన్నీ కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. అట్లీస్ట్ మన ఫ్రెండ్స్ అంటే మనం చేసే అన్ని పనులు ఉంటాయి, వాటితో పాటు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కూడా మనం అనలైజ్ చేసి మన ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవాలి. సో ఆన్ ఎండింగ్ నోట్, ఇప్పుడు జాబ్ ట్రయల్స్కి వెళ్తున్న వాళ్ళు ఆర్ స్టార్ట్అప్ ట్రయల్స్కి వెళ్తున్న వాళ్ళకి ఒక 2 సజెషన్స్, అంటే ఇవి గుర్తుపెట్టుకోండి, మిగతా అన్ని వస్తుంటే పోతుంటే బట్ బేసిక్ గ్రౌండ్ రూల్స్ అన్నట్టు ఒక 2 సజెషన్స్ ఏమంటే ఏం చెప్తారు? 2 సజెషన్స్ అంటే ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలి, లైక్ దెర్ ఆర్ మెనీ జాబ్స్, నేను ఓన్లీ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడతా. బట్ ఏ జాబ్కి వెళ్ళాలనుకున్నా కూడా ఆ జాబ్లో ఒక లోయెస్ట్ పొజిషన్ ఉంది, చిన్న కంపెనీ ఉంది, వాడు శాలరీ కూడా ఇవ్వట్లేదు అయినా కూడా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. బికాస్ సిచ్యువేషన్ బయట బాగాలేదు. లేదు వాడు తక్కువ ఇస్తున్నాడు, స్టిల్ యూ కెన్ గో ఫర్ దట్. తక్కువ, ప్రతి ఒక్కరు తక్కువతోనే స్టార్ట్ చేస్తారు, కానీ మీకు అక్కడ వచ్చే ఎక్స్పోజర్, మీ లర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ 20-23 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఎలాంటి సిచ్యువేషన్ అంటే మీకు జాబ్ కావాలి, కానీ మీ పేరెంట్స్ ప్రెషర్ వల్ల జాబ్ చేస్తారు, కానీ ఈ 2 ఇయర్స్లో మీరు ఏదైతే స్టెప్ తీసుకుంటారో ఆ స్టెప్ అనేది మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తారనమాట. సో ఈ టైంలో మీరు ఖాళీగా ఉండకుండా కీప్ వర్కింగ్ ఆన్ సంథింగ్, జాబ్, లేకపోతే ఫ్రీలాన్సింగ్, లేకపోతే క్రియేట్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్, లేకపోతే ఇంకా లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఒక స్కిల్ వస్తే దాన్ని మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టినా కూడా ఫేమస్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. దాని ద్వారా కూడా క్లయింట్స్ తీసుకోవచ్చు. సో దెర్ ఆర్ ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ ఇండియాలో నేను చాలాసార్లు అంటుంటే ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్ అబ్రాడ్లో కూడా లేవు. ఇండియాలో ఉన్నంత స్కోప్ అబ్రాడ్లో కూడా లేదు. ఇంకా ఇండియాలో స్కోప్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు స్కిల్ ఇంక్రీజ్ చేసుకుంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కోర్ ఫర్ సర్వైవల్ అండ్ ఆల్సో బికమింగ్ గుడ్ రెవెన్యూ ఎర్న్ చేసే అవకాశం ఇండియాలో ఉంది. సో కాబట్టి స్కిల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. జాబ్స్ కోసం చూసే వాళ్ళు అయితే ఫస్ట్ స్టెప్ అవ్వండి. శాలరీ గురించి, మీ జాబ్ రోల్ గురించి ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ స్టెప్ ఇన్ అవ్వండి. స్టెప్ ఇన్ అయిన తర్వాత మీకు డోర్స్ ఓపెన్ అవుతాయి. డోర్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎటైనా వెళ్ళచ్చు. అఫ్కోర్స్ జాబ్ డిస్క్రిప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ శాలరీ షుడ్ నాట్ బి యువర్ ఫస్ట్ క్రైటీరియా. శాలరీ చూసి, వర్కింగ్ టైమింగ్స్ చూసి అదిరిపోయి జాబ్స్ జాయిన్ అవ్వని వాళ్ళు, లేకపోతే కొంతమంది నాకు చెప్తూ ఉంటారు, నాకు ఎక్కడో ముంబైలో వచ్చింది, అహ్మదాబాద్లో వచ్చింది, చెన్నైలో వచ్చింది, పేరెంట్స్ మీద వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే ఇంట్లో నుంచి నేను వెళ్ళడానికి పేరెంట్స్ ఇష్టపడట్లేదు. అలాగా ఒక 2 ఏళ్ల క్రితం ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆగిపోయారో వాళ్ళు ఇప్పటికి కూడా ఇంట్లోనే ఉన్నారు అనమాట. ఎవరైతే ఆర్ట్స్ని ఓవర్కమ్ చేసి ముంబైయో, చెన్నైయో, కోల్కతానో వెళ్ళి పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్కి రీచ్ అయ్యారు. ఈవెన్ వాళ్ళు హైదరాబాద్ కూడా తిరిగి వచ్చారు. సో ఇనీషియల్ డేస్ ఆఫ్ యువర్ కెరీర్ ఈజ్ ఆల్వేస్ వెరీ స్ట్రగ్లింగ్ పీరియడ్ అనమాట.
ప్రతి ఒక్కరు స్ట్రగుల్ అవ్వాల్సిందే ఇనిషియల్ ఎనీథింగ్ ఎందులో అయినా ఎందులో అయినా, ఈవెన్ దట్ ఈస్ స్టార్ట్అప్, బిజినెస్, జాబ్, ఏదైనా కూడా స్ట్రగుల్ అవ్వాల్సింది. సో థ్యాంక్స్ కృష్ణ, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.